नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोर्श्रीयुतपदकमलं श्रीगुरोर्न वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सागणललिता श्री विशाखान्वितांश्च। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। जयतां सुरतो पंगो मम मंदमतिर्गति मत्सर्वस्य पदाम्भोजो राधा मदन मोहनो देव्य वृंदारण्यकल्पद्रुमादः श्रीमद्रत्नागार सिंहासनस्थो श्रीमद् राधा श्रील गोविंद देवो प्रेष्ठाली विसेव्यमानो स्मरामि। श्रीमान् रासरसारंभे वंशे वटतरस्थितः कर्षन् वेणु स्वनिर्गोपी गोपीनाथ श्रीयस्तुनः। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। సంపూర్ణ భాగవతం 11వ భాగానికి అందరికీ సాదరపూర్వక ఆహ్వానం, హృదయపూర్వక ఆహ్వానం, ప్రేమపూర్వక ఆహ్వానం, తీయని మాటలతో ఆహ్వానం. మనం గత 11 వారాలుగా భాగవతాన్ని వింటున్నాం, సంపూర్ణ భాగవతాన్ని వింటున్నాం. ఇవాళ 11వ భాగంలోకి ప్రవేశించాం. వచ్చే రేపటి నుంచి మన పండగలు, నిజానికి పండగలు మొదలైపోయినాయి. మన కృష్ణ భక్తులందరికీ కూడా ఈ నెల అనేది చాలా ఆనందదాయకమైనది, ఉత్సాహదాయకమైనది, స్ఫూర్తిదాయకమైనది. మన పండగలు ప్రారంభమైపోయినాయి. ఉంజల సేవ, దట్ ఈస్ జులన్ యాత్ర అని మనం అంటుంటాం. యాత్ర అంటే ఉత్సవం, జులన్ అంటే ఉయ్యాల, అంటే ఉయ్యాలోత్సవం. తెలుగులో చెప్పుకోవాలంటే ఉయ్యాలోత్సవం రాధాకృష్ణుల యొక్క ఉయ్యాలోత్సవం మనం ఆల్రెడీ మొదలైపోయింది. రేపటితోటి పూర్తవుతుంది కూడా. రేపు బలరాముడి ఆవిర్భావ దినం, బలరాముడి పుట్టినరోజు. ఈ బలరాముడి పుట్టినరోజు కాగానే వచ్చేది మన ప్రియతమ దైవం కృష్ణుడి యొక్క పుట్టినరోజు కృష్ణాష్టమి. కృష్ణాష్టమి మొన్నాడే మనకు శ్రీల ప్రభుపాదుల వారి వ్యాస పూజా మహోత్సవం వస్తుంది. తర్వాత కొన్ని రోజులకే ఈ నెలలోనే శ్రీమద్ రాధారాణి జన్మదినోత్సవం కూడా వస్తుంది. ఈ విధంగా అద్భుతంగా మనకు అనేకమైన ఉత్సవాలు, పండగలు, ఆనందానికి మనకు అవధి ఉండదు. అయితే ఈ కరోనా ప్రభావం వల్ల మనం గుడికి వెళ్ళలేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అందరూ గుళ్ళో భక్తులందరూ ఏర్పాటు చేస్తున్న దాని ప్రకారం ఏదైతే గుళ్ళో అభిషేకాలు చేయబోతున్నారో దాన్ని మనం ఆన్లైన్లో ఇప్పుడు ఏ విధంగా అయితే భాగవతం వింటున్నామో, మీరు ఎట్లయితే భాగవతం వింటున్నారో ఆ విధంగానే అభిషేక కార్యక్రమాలు కూడా ఆన్లైన్లో చేయబోతున్నారు. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళే అవకాశం లేదు.
అయినా కూడా మన యొక్క ఆనందానికి ఎవరు అడ్డుకట్ట వేయలేరు, భగవద్భక్తికి ఎవరు అడ్డుకట్ట వేయలేరు, ఆనకట్టలు వేయలేరు. కాబట్టి మన భక్తి సాగిపోతూనే ఉంటుంది. అనేకసార్లు మనం చర్చించినట్లు ఈ విధంగా అద్భుతంగా భగవద్భక్తి, కృష్ణ భక్తి, కృష్ణ కథలు సాగిపోతున్నాయి, హరినామం సాగిపోతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఈ మహమ్మారి వచ్చినప్పటికీ కూడా జననష్టం ఎక్కువ కాకుండా ఉంది. కానీ దాంతోపాటు మనుషులకు అందరికీ కష్టాలు, చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. ఇది ప్రకృతి మన మీద, మనుషుల మీద చూపిస్తున్నటువంటి తీవ్రమైన ప్రభావం, అది మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటున్నాం. మనం కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాధాకృష్ణ యొక్క జ్వలన్ యాత్ర ఉంజలోత్సవం చేస్తుంటాం. అది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి వస్తే అంతేకాకుండా కేవలం 5 రోజులు చేస్తాను. ఈ 5 రోజుల్లో అది కూడా ప్రతిరోజు గంటన్నర మాత్రమే. దీంట్లో కూడా మనం ఎన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరము ఆ 5 రోజులు మొదటి నుంచి చివరి దాకా మనం ఉన్నాం ఆలోచించండి. ఒకసారి వెళ్ళడం, 5 నిమిషాలు కాస్త ఉయ్యాలోపడం, సరే అయిపోయింది చూసాం కదా అని వెళ్ళిపోవడం, అది నిన్న వెళ్ళాంగా ఇవాళ వెళ్ళకపోవడం, రేపు వెళ్దాంలే, ఈ విధంగా చేశామా? లేదా వచ్చిన అద్భుతం రాధాకృష్ణ ప్రాణమోరా యుగల కిషోర అని పాడుతున్నాం. నిజంగానే మనకు మన ప్రాణమే రాధాకృష్ణులు అన్నట్టుగా చేస్తున్నామా? ఆలోచించాలి. రాధాకృష్ణులే మన ప్రాణము అన్నట్టుగా చేస్తే కనుక ఎప్పుడైతే ఉయ్యాలోత్సవం వచ్చిందో ఇంత అనేక సంవత్సరాలు, ఆ అన్ని సంవత్సరాల్లో కూడా ప్రతిరోజు మొదటి నుంచి చివరి దాకా ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. ఎవరైతే ఉండలేదో వారు ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. అయితే అటువంటి అందరికీ కూడా భక్తులందరికేమో ఈ విధంగా భగవంతుడు ఒక చిన్న సందేశం ఇస్తున్నాడు. చూసారా, నేను నా ఉత్సవాన్ని చక్కగా చూడడానికి నీకు అవకాశం ఇస్తే నువ్వు ఒకరోజు వచ్చావు, ఒకరోజు రాలేదు, వచ్చినా కూడా అరగంట ఉండి పోయావు, ఉన్నా కూడా అందరితో మాటల్లోనే గడిపేసావు. ఇటువంటి పరిస్థితిలో నాది ఎప్పుడు దొరుకుతుంది అనుకుంటున్నావా అని కృష్ణ అన్నాడు. అనుకోవడం కాదు, చేసి చూపించాడు. అదేవిధంగా కృష్ణాష్టమి రోజు ఎప్పుడైతే మనం అభిషేకం చేస్తుంటాం అర్ధరాత్రి 12 గంటలకి అభిషేకం చేసినప్పుడు ఆ సమయానికి ఇసుక వేస్తే రాలనంత భక్తులు ఉంటారు, మొత్తం హాల్లో నిండిపోయి ఉంటుంది. ఆ ఇసుక వేస్తే రాలినంత భక్తులు అభిషేకం కాగానే ఎక్కడ వాళ్ళు అక్కడ మాయమైపోతారు. అందరూ దాని ప్రసాదం హాల్లోకి వెళ్ళిపోవడం అట్లా అయిపోతుంది. తర్వాత రాధాకృష్ణులకి చక్కగా అలంకరణ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చే సమయానికి అది అయ్యేటప్పటికి దాదాపు 1 గంట 1:30 ఎంతుంది. అప్పటికి ఉండేది పట్టుమని 10 మంది కూడా ఉండదు సాధారణంగా నేను చూసినటువంటి మందిరాల్లో. కానీ అప్పుడు అర్థం చేసుకోండి, అంటే నిజంగా మనకు రాధాకృష్ణ కృష్ణుడి యొక్క జన్మోత్సవం మీద మనకి ఎంతటి మమకారం ఉంది. కృష్ణుడి యొక్క జన్మదినోత్సవం అవుతున్నప్పుడు ఎంతమంది నృత్యం చేశారు ఇది చెప్పండి నాకు. ఎప్పుడైతే దేవతలు, మనకు ఎప్పుడు భాగవతం చూస్తుంటాం, ఎప్పుడైతే భగవంతుడి ఆవిర్భావం జరిగిందో దేవతలందరూ నృత్యం చేశారని వస్తుంటుంది. మనం నృత్యం చేయకపోతే అవును ఉత్సాహంతో ఇవాళ మా కృష్ణుడి పుట్టినరోజు, ఓహో ఇవాళ మా రాధారాణి పుట్టినరోజు అని నృత్యం చేస్తున్నామా? అంటే మనకు మామూలు పెళ్ళిళ్ళలో అందరూ డ్యాన్సులు చేస్తుంటారు. కొడుకు పెళ్ళి అయితే లేదా మనవాడి పెళ్ళి అయితే ఇలా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు. కానీ మన ప్రియతమ కృష్ణుడు, లోకాన్ని కాపాడే కృష్ణుడు ఎన్నిసార్లు నృత్యం చేశాం ఇది ఆలోచించాలి. అప్పుడే ఇవన్నీ కూడా మన కృష్ణుడి మీద మనకున్నటువంటి అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకి ఇవన్నీ సూచనలు. ఎప్పుడైతే చేతిలోంచి అవకాశం జారిపోయినప్పుడు ఆ విషయం మీద అభిమానం, దాని మీద ఆసక్తి పెరుగుతుంటుంది. ఇది చైతన్య మహాప్రభు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం. భగవన్నామాన్ని కీర్తిస్తూ భగవంతుని ప్రీత్యర్థం ఆత్మసంతృప్తి కోసం నృత్యం చేయడం అనేది చాంటింగ్ అండ్ డాన్సింగ్ అని దాని ప్రభుపాద వారు ఇంగ్లీష్లో చాంటింగ్ అండ్ డాన్సింగ్ అండ్ టేకింగ్ ప్రసాదం అని మన 3 పాయింట్ ఫార్ములా ఇచ్చారు. ఇది చాలామందికి తెలియదు, కానీ చాలా తక్కువ మంది నృత్యం చేస్తారు భగవంతుడు. కానీ చైతన్య మహాప్రభు ఎప్పుడు కూర్చోలేదు. కూర్చుని జపం చేయడం అనేది చైతన్య మహాప్రభు కేవలం రాత్రిపూట గంభీరాలో ఉన్నప్పుడు ఆయన ఒంటరిగా ఉండి జపం చేశారు. కానీ పొద్దున పూట మాత్రం జగన్నాథ ముందుకెళ్తే నృత్యం చేయడమే
రథయాత్ర ముందర మొత్తం నృత్యం చేయడమే. రథయాత్ర ముందు ఎంతమంది నృత్యం చేస్తారు? రథయాత్రలో అందరు కబుర్లు చెప్పుకుంటారు తప్ప ఇంకా చాలామంది రథయాత్రలో జపం కూడా చేస్తుంటారు. నాయన జపం చేయాల్సిన ఇంట్లో, రథయాత్రలో చైతన్య మహాప్రభు జపం చేశారా? జపం చేయలేదే, ఆయన చేసింది నృత్యం. ఇది మనం చైతన్య చరితామృతం ద్వారా అర్థం చేసుకోవాలి. కృష్ణ భక్తి భావన, కృష్ణ చైతన్యం అంటే చైతన్య మహాప్రభు ఏ విధంగా చేశారు, తర్వాత మన ఆచార్యులు ఏ విధంగా చెప్పారు అనే విషయాన్ని మనం మన జీవితంలో తీసుకురావడమే కృష్ణ చైతన్యం, కృష్ణ భక్తి భావన. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ అది ఒక అనూహ్యమైన ఏదైతే పరిస్థితి ఉందో, ఇది మనకు ఒక రకమైనటువంటి హెచ్చరిక, ఒక రకమైనటువంటి సూచన అన్నమాట. కాబట్టి మీరందరూ భక్తులారా నా ఉత్సవాల్లో చక్కగా పాల్గొనండి, నా సంకీర్తనలో చక్కగా పాల్గొనండి, నా ఉత్సవం చివరి వరకు ఉండండి. ఎప్పుడైతే నా గుడి మొత్తం అభిషేకం అయిపోయి, తర్వాత నా అలంకరణ అయిపోయి, నా నైవేద్యం నేను స్వీకరించిన తర్వాత, నా హారతి అయిపోయిన తర్వాత, గుడి కట్టని వేసిన తర్వాతనే వెళ్ళండి, అప్పుడే మీరు నా నిజమైన భక్తులు అని కృష్ణుడు అనుకున్నాడేమో. అందుకోసం మనం అందరం గుళ్ళోకి పోకుండా అయింది. కానీ మనకేమో భక్తిలో మనలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు దిద్దుకోవడానికి ఇది కారణమైతే, లోకంలో వాళ్ళందరూ కూడా విచ్చలవిడితనంలో మరీ విజృంభించిపోయారు. కాబట్టి వారికి బుద్ధి చెప్పడం కోసం వాళ్ళకి అది భక్తిలో మనం మరింత స్థిరత్వాన్ని పొందడం కోసం, భక్తిలో మరింత మనం శ్రద్ధను పొందడం కోసం కృష్ణుడు చేసినటువంటి మార్గం అని నాకు అనిపిస్తోంది. కాబట్టి నా సోదరుడి మళ్ళైనటువంటి మీ అందరికీ కూడా ఈ విషయం చెప్తున్నాను. ఇప్పుడు మనం భాగవతంలో, ఈ సంపూర్ణ భాగవతంలో మనం పోయిన వారం నాడు భాగవతం ఎట్లా వచ్చింది, యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుద్యపద్యతే పుంసా శోకమోహ భయాపహ అనే విషయం చూసాం. అంటే దీని ద్వారా భాగవతమే ఏకైక శోక వినాశక మార్గము, భాగవతమే ఏకైక మోహ వినాశక మార్గము, భాగవతమే ఏకైక భయ వినాశక మార్గము అనే మన స్పష్టమైనటువంటి సమాచారం మనకు లభించింది భాగవతం నుంచి. దీన్నే ప్రభుపాల, అందుకోసం మీ అందరికీ చెప్పాను, ఈ పాటికి మీరు దీన్ని కంఠస్థం కూడా చేసే ఉంటారు. 7వ అధ్యాయంలోని, అంటే ప్రథమ స్కందంలోని 7వ అధ్యాయంలోని 6-7 శ్లోకాలు 2 చాలా ముఖ్యమైనవి. అనర్థోపశమనం సాక్షాత్ భక్తియోగ మదోక్షజే లోకస్యాజానతో విద్వాం చక్రే శాశ్వత సంహితం యశ్చాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసా శోకమోహ భయాపహ. ఈ 2 శ్లోకాలు ప్రతి భక్తుడికి కంఠోపాఠంగా ఉండాలి. ఎవరన్నా అడిగితే పొరపాటున, అవునండి భాగవతం ఎందుకండి, భాగవతం వల్ల కలిగే ఫలితం ఏమిటండి, భాగవతం ఎందుకు చదవాలండి అని ఎవరైనా పొరపాటున అడిగితే, ఎందుకంటే ఎవరికి ఆ ఆలోచన రాదు. సడన్గా మీరు తిలకం పెట్టుకున్నారు, చేతిలో జపమాల ఉంది, చేతిలో మెడలో కంఠమాల ఉంది, అమ్మ అదేంటి మాతాజీ లేకపోతే ప్రభుజీ భాగవతం మీరు అంటుంటారు కదా, భాగవతంలో ఏముంటుంది, భాగవతం చదివితే వచ్చే ఫలితం ఏమిటంటే టక్కుని చెప్పాలి. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసా శోకమోహ భయాపహ. నాయన భాగవతమే ఏకైక శోక వినాశక మార్గము, భాగవతమే ఏకైక మాయా వినాశక మార్గము, మోహ వినాశక మార్గం, భాగవతమే ఏకైక భయ వినాశక మార్గం. ఎందుకంటే ఇక్కడ ప్రభుపాలు వారు భక్తివేదాంత భాష్యంలో రాస్తున్నట్టు ఏ శోకమో మోహమో భయమో అనే వేతున్నాయో ఇవి భవరోగానికి ప్రాథమిక సూచనలట. భవరోగానికి ప్రాథమిక సూచన. వీడు భవరోగంలో ఉన్నాడు, వీడు భవనంలో ఉన్నాడు అంటే వాడికి శోకం ఉంటుంది, వాడికి మోహం ఉంటుంది, వాడికి భయం ఉంటుంది. ఈ 3 ఉన్నాయంటే అవి ప్రాథమిక లక్షణాలు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈ జగత్ దానిలో భాష్యంలో ప్రభుపాల వారు భక్తివేదాంత భాష్యంలో రాస్తూ ఏమంటున్నారంటే, జగత్తులో మనకు రక్షణ కలిగించేది నిజానికి మన చేతులు కాదు, నిజానికి మనకు రక్షణ కలిగించేది మన చెవులు మాత్రమే. ఎందుకంటే మనం మెలుగుగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తే మనం చేతులతోటి మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేయవచ్చు. మనం పడుకున్నాం అనుకోండి, పడుకున్నప్పుడు మనం ఎవరినైనా నిద్రపోతున్నాం, అదేంటి ఏదైనా ప్రమాదం వచ్చింది, ఏదైనా పెద్ద గంభీరమైన వచ్చింది, అంటే సర్వదా పనిచేస్తున్నటువంటి ఇంద్రియం ఏమిటి, సర్వదా పనిచేస్తున్న ఇంద్రియం చెవులు ఉంటాయి. కాబట్టి ఆ శబ్దం రాగానే మనం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
దాని మనకు మెలకు వస్తుంది. మెలకు రాగానే మనం మెలకులోకి వచ్చేసి ఆ ప్రమాదం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు సర్వదా రక్షణ కలిగించేది చెవులు అని చెప్తున్నారు. అది భౌతిక దృష్టిలో చూస్తే. ఆధ్యాత్మిక దృష్టిలో చూసినా కూడా భాగవతాన్ని ఎప్పుడైతే మనం వింటామో, ఎప్పుడైతే భాగవతాన్ని మనం అంటే శ్రవణం ద్వారానే మనం భవరోగాల నుంచి బయటపడగలం. అదేవిధంగా ఇక్కడ భాగవతం చెప్తోంది, యశ్యాం వై శ్రూయమాణాయాం అంటే ఎవరైతే దీన్ని శ్రవణం చేస్తున్నా, శ్రూయమాణాయాం ఎవరైతే దీన్ని శ్రవణం చేస్తున్నారో వారికి శోకమోహ భయాలను నశింపజేసేటువంటి కృష్ణ భక్తి కలుగుతోంది. ఆ కృష్ణుడు ఎటువంటి వారు? కృష్ణే పరమ పురుషే అని చెప్పి ఇక్కడ ప్రభుపాదుల వారు స్పష్టంగా మనకు ఈ శ్లోకంలో దానికి వివరణ ఇచ్చారు. అంటే ఇక్కడ మనం కృష్ణుడి గురించి వింటున్నాము అంటే సాక్షాత్తుగా కృష్ణుడితోటి సాంగత్యమే. అంటే కృష్ణుడి యొక్క కథకి తేడా లేదు. అందుకోసం సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని చెప్పి మనకు శ్రీమద్భాగవతంలో ఒక చోట వస్తుంది. కాబట్టి ఈ శ్రవణం ద్వారా మనకు కృష్ణుడితోటి ప్రత్యక్షమైన సాంగత్యం వస్తుంది. అంటే ఏంటి? చెవుల ద్వారా మనకు మొట్టమొదటి సాంగత్యం వస్తుంది. అందుకోసమే మనం ఎప్పుడైతే ఆచార్యులు చెప్పినప్పుడు ఆ ఆచార్య ముఖతః మనం భాగవతాన్ని వినడమో, భక్తి గురించి వినడమో, కృష్ణ గురించి వినడమో చేస్తాం. అర్జునుడు కూడా కృష్ణుడి ముఖతః శ్రవణం చేసి అద్భుతమైన విషయాలు అర్థం చేసుకున్నాడు, ప్రత్యక్షంగా అనుభవం చేసుకున్నాడు. అందుకు కృష్ణ కూడా భగవద్గీతలు చెప్తూ యో మామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. కాబట్టి అర్జున, నన్ను పరమపురుషుడని ఎటువంటి సందేహం లేకుండా తెలుసుకోవాలి. ఎటువంటి సందేహం లేకుండా మనం ఇంటికి మన అదేంటి మన అమ్మాయి మామగారు వచ్చారు ఉదాహరణకి. అంటే మనం ఎక్కువ అమ్మాయి వాళ్ళ మామగారు అంటే మనం చాలా ఎక్కువ గౌరవం చూపిస్తాం. కాబట్టి అమ్మాయి మామగారు వచ్చారు, ఆయన్ని వదిలిపెట్టి మనం అటు ఇటు పోతామా? పోము, అక్కడే ఉంటాం చివరి దాకా. అంటే మొదటి నుంచి వెళ్ళేదాకా ఆయనకు ఏ సేవజాలు చేస్తుంటాం. మరి కృష్ణుడి అభిషేక కార్యక్రమం అయితే కర్టెనేసి లోపల చేయని మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే మనకు పూర్తిగా అర్థం కాలేదు. ఇది అర్థం చేసుకోండి. అందుకో కృష్ణ అంటున్నాను, యో మామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం. అట్లా ఉండాలి. మనం ఎట్లా ఉండాలంటే సంకీర్తన మొదలుపెట్టినా లేకపోతే కృష్ణుడి యొక్క ఉత్సవం మొదలుపెట్టినా కూడా మన మొట్టమొదటి వ్యక్తి మనమే ఉండాలి. తర్వాత చివరి వ్యక్తి, వెళ్ళిపోయే వ్యక్తి మనమే ఉండాలి. అప్పుడు నిజమైన కృష్ణుడి మీద పూర్తి అనురాగం ఉంది అని అప్పుడు మనం నిరూపించుకో. మనం కృష్ణుడికి నిరూపించక్కర్లే, కృష్ణుడికి తెలుసు మనం ఎటువంటి వాళ్ళమో, మన మనసులో ఏముందో కృష్ణుడు బాగా తెలుసు. ఎందుకంటే మన హృదయంలోనే ఉన్నాడు పరమాత్మ రూపంలో, చక్కగా తెలుసు. మనం నిరూపించుకుంటున్నాం, అవును నాకు నిజంగానే కృష్ణుడి మీద శ్రద్ధ ఉంది అని మనం నిరూపించుకుంటున్నాం. ఇది అర్థం చేసుకోవాలి. కానీ మనకు అట్లా కనిపిస్తుంది. చూడండి, ఎప్పుడైతే అభిషేకం కానీ కర్తని అయినా మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ ఖాళీ, ఇక్కడ ఖాళీ, ప్రసాదం హాలు మొత్తం నిండిపోతుంది. ఇది అట్లా ఉండదు. ప్రసాదం ఎట్లాగూ ఉంటుంది. ప్రసాదం మొన్నటి కూడా తీసుకోవచ్చు, కానీ కృష్ణాష్టమి ప్రతిరోజు రాదు, ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇవన్నీ మనం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ భౌతిక జగత్తులో ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యం రాస్తూ మనిషి అంటే ఇక్కడ జీవుడు అంటే మనం మనిషిగా చెప్పుకుందాం. మనిషి తనకు తానే ఒక క్లిష్ట పరిస్థితులను సృష్టించుకుంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ క్లిష్ట పరిస్థితులు లేవు, తనే సృష్టించుకుంటున్నాడు. తాను ఆత్మను అని తెలుసుకోక ఈ ఆత్మకు తోడైన వాడు కృష్ణుడు, పరమాత్ముడు హృదయంలో ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క మూలం ఏవైతే ఉందో శ్రీకృష్ణుడు ఉన్నాడో, ఆ శ్రీకృష్ణుడితో సంబంధం లేకనే మనం ఇక్కడ కొన్ని క్లిష్ట పరిస్థితులను సృష్టించుకుంటున్నాము అనే విషయాన్ని మనకు తెలియట్లేదు. అందుకోసం భాగవతంలో ఒక చోటు వస్తుంది, కృష్ణే అక్లిష్టకారిణే. సమస్తమైన క్లిష్ట పరిస్థితులన్నీ కూడా తొలగించేవాడు కాబట్టి కృష్ణుడు అక్లిష్టకారిణే వచ్చింది. కాబట్టి శ్రీకృష్ణుడు దేవదేవుడు అనే విషయంలో శాస్త్రంలో అనేకమైనటువంటి ఉపమానాలు ఉన్నాయి. తర్వాత అంతేకాకుండా బృందావనంలో, మాయాపూర్లో, పూరి జగన్నాథ్ లాంటి అద్భుతమైన స్థానాల్లో
అనేక మంది భక్తులకు కూడా దీని గురించినటువంటి విస్తారమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. వీటన్నిటి అంటే వీరందరికీ కూడా కేవలం భాగవతం ద్వారానే శ్రీకృష్ణుని పట్ల వాళ్ళకి అపూర్వమైనటువంటి అనురాగం కలిగింది. కాబట్టి ఎవరైతే ఈ శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తారో వారికి భౌతిక క్లేశాలను తొలగించుకోవడానికి, భ్రాంతిని భయాన్ని తొలగించుకొని పూర్ణమైన జీవితాన్ని పొందేటువంటి అద్భుతమైన అవకాశం లభిస్తుంది. కాబట్టి ఎవరికైతే శోకం కానీ, మోహం కానీ, భయం కానీ క్రమంగా తొలగిపోతున్నాయి అంటే భాగవత శ్రవణం చక్కగా జరుగుతోంది, దాని ఫలితం లభిస్తోంది అని చెప్పడానికి చక్కని పరీక్షగా ఉన్నాయని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో చెప్తూ అన్నారు. మరి ఇవన్నీ మనం గత వారం విన్నాం. ఇవాళ కొద్దిగా దాన్ని మళ్ళీ చర్చించుకుందాం. ఎందుకంటే రేపటి నుంచి రేపు బలరాముడి జయంతి, బలరాముడి పుట్టినరోజు, కృష్ణుడి అన్నయ్య. రేపు కూడా ఒకటి భాగవతం, ఇది సాయంత్రం 7 నుంచి 8 దాకా తెలుగులోనే బలరాముడి మీద ఒక ప్రవచనం చెప్పమని, బలరాముడి లీలలు చెప్పమని ఇది వరంగల్ ఇస్కాన్ భక్త బృందం వాళ్ళు దాన్ని సంచాలకులు అడిగారు. అయితే అది చక్కటి అవకాశంగా భావించి అందరికి కూడా చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను. అయితే దానికి కావాల్సినటువంటి లింక్ నేను ఈ ఫేస్బుక్లోనే పెడతాను. కాబట్టి మీకు అవకాశం ఉంటే దాన్ని తప్పకుండా చూడండి. తర్వాత ఈ విధంగా భాగవతం గురించినటువంటి అద్భుతమైన వివరాలను సూత గోస్వామి చెప్పి పరీక్షదోద రాజర్షే జన్మ కర్మ విలాపనం సంస్థాచ పాండుపుత్రాణం వక్ష్యే కృష్ణ కథోదయం. కాబట్టి ఇటువంటి అద్భుతమైన భాగవతాన్ని వ్యాసుల వారు తమ గురువు గారు వెళ్ళిపోయిన తర్వాత రచించడం జరిగింది. తరువాత దానిని ఆయన తన కొడుకైనటువంటి ఆత్మదర్శి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి శుకదేవ గోస్వామితో అధ్యయనం చేయించడం జరిగింది. శుకదేవ గోస్వామి ఎంతటి ఆత్మారాముడైనప్పటికీ కూడా ఆత్మారాములైన వారు నిజంగానే ఆత్మారాములైన వాళ్ళు ఇంకా ఎక్కువ కృష్ణుని యొక్క లీలలు వినాలని ప్రయత్నిస్తుంటారని చెప్తూ ఇప్పుడు మీ అందరికీ నేను 3 విషయాలు చెప్పబోతున్నాను అని చెప్పాను. అదేమిటంటే పరీక్షదోత రాజర్షి అయినటువంటి పరీక్షితు యొక్క జన్మము, కర్మము, తర్వాత మోక్షణం. ఇదొకటి. సంస్థాచ పాండుపుత్రాణం అంటే పాండుపుత్రుల యొక్క మహాప్రస్థానం, వాళ్ళు ఏ విధంగా భగవద్ధామానికి వెళ్ళారు. తర్వాత కృష్ణ యొక్క కథ, వక్ష్యే కృష్ణ కథోదయం. కాబట్టి శ్రీకృష్ణ యొక్క దివ్య చరిత్రాన్ని చెప్పబోతున్నాను అని చెప్పి భాగవతాన్ని మొదలుపెట్టబోతున్నాను. అయితే ఇక్కడ సూత గోస్వామి భాగవతాన్ని మొదలుపెట్టబోతున్నాను అని చెప్తూ భాగవతానికి సంబంధించినటువంటి నాయకుడి గురించి చెప్తున్నాడు. ఎవరు చెప్పారు? దాని కృష్ణు గురించి చెప్పట్లేదు. కృష్ణు గురించి చెప్పకుండా పరీక్షదోద రాజర్షే జన్మ కర్మ విలాపనం. నేను మొట్టమొదలు పరీక్షిత్తు గురించి చెప్తా. పరీక్షిత్తు యొక్క జన్మము, కర్మము, అతని మోక్షణ గురించి చెప్తా. అయితే ఆ విధంగా అతని జన్మము, కర్మము, మోక్షం చెప్తున్నాం కాబట్టి పరీక్షిత్తు యొక్క తాతలైనటువంటి పాండవుల మహాప్రస్థానం అదుడు చెప్పాలి కదా, అదుడు చెప్తాను. ఇవన్నిటితోటి ఈ కృష్ణుడి కథ లేకుండా వీళ్ళ కథ లేవు కాబట్టి కృష్ణ కథలు చెప్తా అని అంటున్నాడు. ఇది చూడండి. అంటే ఏంటి? భాగవతం అనేది పరీక్షిత్ మహారాజ్ కథతో స్టార్ట్ అవుతుంది. ఇది మనం కరెక్ట్గా గమనిస్తే, దీన్ని మనం చక్కగా గమనిస్తే ఈ విధంగా వస్తుంది. అందరూ అంటే అమ్మో ఇదేంటి భాగవతం అంటే కృష్ణ కథ ఉండాలి, ఈ పరీక్షిత్ ఏమిటి, పుట్టడం ఏంటి, పాండవులు ఏంటి, ఇదేమిటి అదేమిటి అని చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రథమ స్కందంలోకి రాకుండా, ఇది నా చిన్నప్పటి అనుభవం కూడా. అప్పుడు మా బామ్మగారు 2 సార్లు భాగవతాన్ని సప్తాహాన్ని ఏర్పాటు చేశారు. నాకు కూడా ఇంకా గుర్తుంది దాంట్లో విషయంలో. అప్పుడు ఏం చేశారంటే దశమస్కందం మొట్టమొదలు వాళ్ళు ఫస్ట్ దశమస్కందం చెప్పి తర్వాత 11, 12, తర్వాత 1, 2, 3. ఎందుకంటే ఫస్ట్ భాగవతం కృష్ణ కథ అని అనుకుంటారు. కానీ కృష్ణ కథ అంటే ఓన్లీ కృష్ణుడి కథనే కాదు, కృష్ణుడికి సంబంధించిన వాళ్ళందరి కథ కూడా కృష్ణ కథే.
అందుకోసం ఇక ఆయన స్పష్టంగా పరీక్షదోత రాజర్షే జన్మ కర్మ విలాపనం సంస్థాచ పాండుపుత్రాణం వక్ష్యే కృష్ణ కథోదయం. కాబట్టి నేను ఈ కృష్ణ కథ చెప్పబోతున్నాను. ఎందుకంటే పాండవులు అన్నా కూడా కృష్ణుడు కృష్ణ భక్తులకి తేడా లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కృష్ణ భక్తులు అంటే కృష్ణుడు వాళ్ళ పక్కనే ఉంటాడు. వాళ్ళ కథల్లో మొత్తం కృష్ణ కథ మిళితమైపోయి ఉంటాయి, కృష్ణుడిలో మిళితమైపోయి ఉంటాయి. కాబట్టి వాళ్ళ గురించి వింటున్నామంటే కృష్ణ గురించి వింటున్నట్టే, కృష్ణ గురించి వింటున్నామంటే దాంట్లో భక్తుల కథ ఉన్నట్టే. ఇదన్నమాట. దాంట్లో ఎటువంటి అంత అదే పాలు నీళ్ళలాగా కలిసిపోయి ఉంటుంది, పాలు నీళ్ళలాగా కలిసిపోయి ఉంటుంది అని చెప్పి ఆయన కథను మొదలు పెడుతూ కథలో ప్రవేశిస్తున్నాడు. ఆ కథలో పరీక్షదూత ద్వాదశి అని చెప్పి ఇక్కడ ఏమైందంటే భాగవతం కథ కురుక్షేత్ర రణం పూర్తి అయిపోయిన నుంచి మొదలవుతోంది. చాలా అనూహ్యంగా భగవద్గీత కనుక మనం చూస్తే భగవద్గీత అనేది కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాకముందర చెప్పడం మొదలైంది. కానీ భాగవతం కురుక్షేత్ర యుద్ధం పూర్తి అయిపోయిన తర్వాత మొదలైంది. ఈ రెండింటికి తేడా. అయితే భగవద్గీత అనేది ఏదైతే ఉందో అది కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి ముందర అర్జునుని నిమిత్తంగా చేసుకొని కృష్ణుడు చెప్పడం ద్వారా భగవద్గీత వచ్చింది. అయితే భాగవతం అనేది కురుక్షేత్ర యుద్ధం జరిగిపోయిన తర్వాత పాండవుల పరిస్థితికి అక్కడ పరీక్షిత్తు రావడానికి సమయానికి సంబంధించిందిగా వచ్చింది. అంటే ఏంటి, భాగవతం ఏమో పాండవుల మనవడి ద్వారా వచ్చింది. తర్వాత భగవద్గీతనేమో పాండవ మధ్యముడి ద్వారా వచ్చింది. ఈ విధంగా రెండు కూడా కృష్ణ కథలే. కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత కూడా కృష్ణ కథయే, కృష్ణుడి గురించి చెప్పబడినటువంటి భాగవతం కూడా కృష్ణ కథయే. ఈ రెండు ఉన్నాయి మనకు. ఇదే ప్రభుపాదుల వారు కూడా ఇస్కాన్ 7 ప్రయోజనాలు 7 పర్పస్ ఆఫ్ ఇస్కాన్లో రెండవ ప్రయోజనంలో చెప్పారన్నమాట. శ్రీకృష్ణుడు దేవదేవుడు అనే విషయాన్ని భగవద్గీతలో భాగవతంలో చెప్పిన విధంగా మనం ప్రచారం చేయడం, ప్రపంచమంతా ప్రచారం చేయడం అనేది ఇస్కాన్ యొక్క సెకండ్ పర్పస్ అని చెప్పి, అందుకోసం చైతన్య మహాప్రభు కూడా యారాధకే తారాకా హే కృష్ణ ఉపదేశ్ అంటే కృష్ణ గురించి చెప్పండి మీరు. అంటే భారతదేశంలో ఉన్నవాళ్ళు, భారతదేశంలో జన్మను పొందిన వాళ్ళు కృష్ణ కథలు తెలుసుకోవాలి. అంటే తెలుసుకోవాలి, భగవద్గీతను తెలుసుకోవాలి, భాగవతం తెలుసుకోవాలి. ఆ చైతన్య మహాప్రభు వారి ఆదేశం ప్రకారమే గురువుల యొక్క అనుగ్రహంతో మనం ప్రతి ఆదివారం పొద్దున పూట భగవద్గీత వింటున్నాం, సాయంత్రం పూట భాగవతం వింటున్నాం. ఆహా, ఎంతటి అద్భుతం మనం. కాబట్టి మన చైతన్య మహాప్రభు యొక్క సంపూర్ణ అనుగ్రహం, సంపూర్ణ కరుణ, అదేవిధంగా మన గురువులైనటువంటి మన గురు పరంపర శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పడం ద్వారా, నేను వినడం ద్వారా మీరు పొద్దున సాయంత్రం మనం ఇస్కాన్లోని రెండవ ప్రయోజనాన్ని సిద్ధింపజేస్తున్నాం. మన వంతు భాగాన్ని మనం నిర్వహిస్తున్నామని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ కథను ప్రారంభిస్తూ సూత గోస్వామి ఏం చెప్తున్నారు వినండి. అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో పాండవ సైన్యం మొత్తం కూడా దాదాపుగా నశించిపోయింది. కౌరవులు అయితే పూర్తిగా నశించిపోయారు. భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, కర్ణుడు కానీ, శల్యుడు కానీ అందరూ పోయారు. చివరిగా జరిగిన యుద్ధం భీముడికి దుర్యోధనుడికి జరిగిన యుద్ధం, అది చివరి యుద్ధం, చివరిది. దాంట్లో కూడా కృష్ణానుగ్రహం వలన, కృష్ణుడు చెప్పినటువంటి మార్గం వలన భీముడు దుర్యోధనుడి తొడను విరగొట్టడం వలన అదొకటి కూడా మృత్యువు కోసం ఎదురు చూస్తూ కురుక్షేత్ర నేల మీద పడిపోయి ఉన్నాడు. ఇది పరిస్థితి. అంటే సావడానికి సిద్ధంగా ఉన్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అటువంటి పరిస్థితిలో ద్రోణుడి కొడుకైనటువంటి అశ్వత్థామకి ఒక ఆలోచన వచ్చింది. చాలా నీచమైన ఆలోచన, మంచి ఆలోచన కాదు, చాలా నీచమైన ఆలోచన. ఏమిటి? ఇప్పుడు నా యజమాని, నా ప్రభువు అయినటువంటి దుర్యోధనుడు, నా ప్రభువు అయినటువంటి దుర్యోధనుడు ఇప్పుడు తొడలు విరిగి మృత్యువు కోసం ఎదురు చూస్తూ రణరంగంలో పడి ఉన్నాడు, దుఃఖితుడై ఉన్నాడు. తన వాళ్ళందరూ పోయారని దుఃఖిస్తున్నాడు. తన ప్రాణం కూడా పోబోతుందని దుఃఖంలో ఉన్నాడు. కనీసం పోయే ముందైనా ఒక మంచి వార్తనిస్తాను, మంచి ఆనందాన్ని కలిగించేది ఇస్తాను అనుకున్నాడు. అది ఏంటి? దుష్టమైన ఆలోచన. ఏం చేశాడు అంటే, శిబిరంలో ఎప్పుడైతే పాండవుల పుత్రులు ఉన్నారు, అంటే ఒక్కొక్క పాండవుల ద్వారా
ద్రౌపదికి ఒక్కొక్క పుత్రుడు కలిగాడు. వాళ్ళే పాండవులు అది 5 పిల్లలు. ఆ 5 వాళ్ళు నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వెళ్ళి ఒక్క కసాయి వాళ్ళ పడుకున్న వాళ్ళ తలలను కూడా నరికేసి, కసాయి వాళ్ళ తలలు నరికి ఆ 5 తలలను తీసుకెళ్ళి దుర్యోధనుడు చూపించాడు. ప్రభు, మీరెప్పుడు ఆనందంగా మీరు శరీరాన్ని వదిలిపెట్టచ్చు, ప్రాణాన్ని వదిలిపెట్టచ్చు. చూడండి, పాండవులకు తీవ్రమైన దుఃఖం కలిగే విధంగా వారి 5 పుత్రుల యొక్క తలలు నరికి మరీ పట్టుకొచ్చారు. చూడండి 5 తలలు. ఇప్పుడు మీరు హాయిగా ప్రశాంతంగా, అంటే మీకు కలిగినటువంటి ఈ నష్టానికి ప్రతీకారం మీకోసం చేశాను. ఆ పాండవులు మీ 100 మంది, మీ 99 మంది సోదరులు సంహరించారు కదా, ఇప్పుడు వాళ్ళ పాండవులను చేశాను అని చూపించాడు. దుర్యోధనుడు ఎంతటి పాపి అయినప్పటికీ కూడా, ఎంతటి పాపి అని అధర్మపరుడైనప్పటికీ కూడా పాపం కూడా చేశాడు చాలా, అందుకోసం అటువంటి శిక్ష లభించింది. కానీ ఇంతటి హీనమైన పాపానికి మాత్రం సమ్మతించలేదు. ఇంతటి హీనమైన పాపం ఏమిటి? నిజానికైతే పడుకున్న వ్యక్తులని, ఎటువంటి ప్రతీకారం చేయని వ్యక్తులని, అప్రమత్తంగా లేని వ్యక్తులని మీద ఎప్పుడు దాడి చేయొద్దు. అటువంటిది ఒక బ్రాహ్మణుడి కొడుకు అయి ఉండి, బ్రాహ్మణుడి కొడుకు, ఎందుకంటే ద్రోణాచార్యుడి కొడుకు ఇక్కడ అశ్వత్థామ, అటువంటి అశ్వత్థామ వెళ్ళి పడుకున్నటువంటి ద్రౌపది పుత్రుల యొక్క తలలు నరికి కసాయి వాళ్ళగా తీసుకొచ్చేపటికి ఆ హీనమైన కార్యం దుర్యోధనుడికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఇక్కడ ద్రౌపదికి మాత్రం తీవ్రమైన దుఃఖం కలిగింది. ఎందుకంటే ఉన్నట్టుండే 5 పిల్లలు, అంటే వాళ్ళు వెళ్ళి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళు యుద్ధంలో ప్రాణాలు కోల్పోలే. ఇక్కడ హాయిగా శిబిరంలో పడుకున్న వాళ్ళు వచ్చి అశ్వత్థామ వచ్చి తలలు నరికి ఘోరంగా తలలు నరికి తీసుకువెళ్ళిపోయారు అని చెప్పడానికి ఆమె తీవ్రమైన దుఃఖంతో, అశ్రుపూర్ణ వదనంతో ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఆ నష్టం ఎటువంటి అంటే అది ఆ నష్టం తీరేది కాదు, దాని తీవ్రమైన నష్టం ఉంటుంది. అంటే కొన్ని నష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సపోజ్ కారు పోతే కారు కొనుక్కోవచ్చు, ఇల్లు పోతే ఇల్లు కొనుక్కోవచ్చు, ఈ విధంగా ఉంటుంది. కానీ ఆప్తులైన వాళ్ళు ఎప్పుడైనా పోతే అది తీవ్రమైన నష్టం. అది కూడా ఒక సహజమైన మరణంలాగా కాకుండా ఒక ఘోరమైన మరణం రూపంలో వస్తే అది ఇంకా తీవ్రమైన బాధని కలిగిస్తుంది. సో ఇక్కడ పాండవులకు దుఃఖం, ఎందుకంటే తమ పుత్రులు పోయారు, ద్రౌపది ఏమో తన 5 కొడుకులు ఒకేసారి చేయటప్పటికీ ఆవిడ తీవ్రమైన దుఃఖంతో ఉన్నప్పుడు, అటువంటి సమయంలో ఎవరు ఓదార్చగలరు? అర్జునుడు అంటే మహాశక్తిశాలి అయిన వ్యక్తి, భర్తయే ఆవిడ ఓదార్చగలడు. అందుకోసం ఆయన ఏమన్నా అంటే కళ్యాణి అంటే భార్యని అది గౌరవంతో పిలుస్తుంది. మన ఇస్కాన్ భక్తులు మాతాజీ అంటారు, అది చాలా తప్పు అది యాక్చువల్గా. ఎందుకంటే మాతాజీ ఏమిటి, ఇప్పుడు వాళ్ళకి మాతాజీ అలవాడు పోయి భార్య ఉంటే మాతాజీ అంటాడు, మా మాతాజీ అంటే చెప్తుంటే, నాయన వద్దు అట్లా అనకండి, భార్యను తప్ప మిగతా అందరినీ మాతాజీ అనండి, కానీ భార్యను మాత్రం చూడండి పేరు పెట్టి పిలవండి, లేదా నా భార్యామణి అని పిలవండి, లేకపోతే కళ్యాణి అని పిలవండి, ఇవన్నీ ఉన్నాయి. కానీ మాతాజీ అని మాత్రం పిలవద్దు. అది చాలా అసంబద్ధం, చాలా అసంగతమైనటువంటి సంబోధన. అర్జునుడు ఏమన్నా అంటే, కళ్యాణి ఇప్పుడు నా గాంధీవ శరాలతోటి అశ్వత్థామ తలను నరికి పట్టుకొస్తా, తలని నరికి పట్టుకొచ్చి, అంటే వాడిని చంపి వాడి తలను నరికి పట్టుకొచ్చి ఇస్తాను. అది చూసిన తర్వాత ఈ పుత్రుల యొక్క దహన క్రియలు చేసి, ఆ తర్వాత ఆ అశ్వత్థామ శిరం మీద నిలబడి స్నానం చేయి. నువ్వు అట్లా చేసేట్టు చేస్తా. అప్పటిదాకా నీ కంటి నుంచి ఇట్లా ధారాపాతగా కారుతున్న నీళ్ళు చూసావా, ఆ కంటిని నేను తుడవను. నేను పని చేసే వచ్చి అప్పుడు నీ కన్నీటి తుడుస్తా తప్ప ఊటిగా మాటలతో నేను తొడవను. ఆ వ్యక్తి ఎటువంటి వాడు అంటే ఆ బ్రాహ్మణుని శిరం అంటే ఇక్కడ అర్జునుడికి స్పష్టంగా తెలుసు, ఆ చంపిన వ్యక్తి ఎవరు? సాక్షాత్తుగా గురుపుత్రుడే కాకుండా బ్రాహ్మణుడు. అయినా కూడా ముందే మాట ఇచ్చేస్తున్నాడు, ఏమిటి? ఆ బ్రాహ్మణుడిని వధించి అతని తలను నరికి పట్టుకొస్తాను
అంటే తెలుసు మనకు ముఖ్యంగా ఆయన గురుపుత్రుడు, తర్వాత బ్రాహ్మణుడు. బ్రాహ్మణ హత్య అనేది చాలా నిందనీయం. అటువంటి అంతేకాకుండా గురుపుత్రుడు, అది కూడా చాలా నిందనీయం. అయినా కూడా అతడు చేసింది పరమ పాప కార్యం కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా ద్రౌపదికి పూర్ణమైనటువంటి ఆశ్వాసం ఇచ్చాడు. నేను ఇప్పుడు నీ కంటిన్యూ తుడవకుండా ఏదైతే కార్యం చేసి పట్టుకొస్తానో అప్పుడే తీసుకొచ్చి ఆ తలను చూపించిన తర్వాత నీ కన్నీరు తుడుస్తా అని చెప్పి స్పష్టంగా చేశాడు. ఏ విధంగా అయితే భీముడు కూడా ఎప్పుడైతే ద్రౌపదికి వస్త్రాపరణ జరిగిన సమయంలో భీముడు కూడా ఒక తీవ్రమైన ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏమన్నాడంటే, ఈ దుశ్శాసనుడి యొక్క రొమ్మును చీల్చి రక్తాన్ని తాగుతా దాంతో ఆమె ద్రౌపది యొక్క కేశాలని రక్తంతో నేను తడుపుతా అన్నాడు. అంత తీవ్రమైన ప్రతిజ్ఞ చేశాడు. అక్కడ ఆ పాపిని చేయడం వేరు, కానీ ఇక్కడ అర్జునుడు గురుపుత్రుడిని, ఒక బ్రాహ్మణుడిని నేను చంపి నరికి తలక పట్టుకొస్తా అనడం వేరు. అన్ని తెలిసి కూడా చాలా స్పష్టంగా చేస్తాడు. ఎందుకంటే ఇంటికి నిప్పి పెట్టేవాడు, లేకపోతే విషాన్ని పెట్టేవాడు, హఠాత్తుగా మానాయుధులతో దాడి చేసేవాడు, ధనం కొల్లగొట్టేవాడు, పరుల భార్యను అపహరించేవాడు, తర్వాత భూములను ఆక్రమించే వీళ్ళందరూ కూడా అపరాధులే, వాళ్ళు శిక్షార్హులే. కానీ బ్రాహ్మణులను అట్లా చేయొద్దు అని ఉంటుంది అన్నమాట. మరి ఇక్కడ మాత్రం అర్జునుడికి ధర్మం మొత్తం తెలిసి కూడా ఈ విధంగా అని వెంటనే తన మిత్రుడు, తన సారథి అయినటువంటి శ్రీకృష్ణుని ప్రార్థించి శ్రీకృష్ణ రథ సారథ్యంలో అర్జునుడు రథం మీద తీవ్రంగా వెళ్తూ ఉగ్రాయుధాలను ధరించి బయలుదేరాడు. ఎవరిని పట్టుకోవడానికి? అశ్వత్థామను పట్టుకుని నశింపజేయడానికి. ఎప్పుడైతే అశ్వత్థామ దూరాన్ని చూశాడో కృష్ణార్జునులు వస్తున్నారు అని చెప్పి వెంటనే తను కూడా ఒక రథాన్ని ఎక్కాడు. రథాన్ని ఎక్కి పారిపోవడం మొదలుపెట్టాడు. పారిపోతున్నాడు చాలా దూరంగా. కానీ పారిపోతున్న వాడికి కొంతసేపటికి రథాశ్వాలు అలసిపోయినట్టు అనిపించింది. రథాశ్వాలు అలసిపోయినట్టు అనిపించినప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు గుర్రాలు పరిగెత్తలేకపోతున్నాయి అంటే ఏంటి, వెనక నుంచి వచ్చే కృష్ణార్జునుల రథం ఏమో చాలా తీవ్రంగా వస్తోంది, చాలా ఉత్సాహంతో వస్తోంది, తర్వాత తీవ్రమైన కోపంతో వస్తోంది. ఇక్కడ తన రథం మీద ఉన్నటువంటి గుర్రాలు మాత్రం అలసిపోతున్నాయి. అప్పుడు ఎటువంటి మార్గం లేక అస్త్రం బ్రహ్మ శిరోమేనే ఆత్మత్రాణం ద్విజాత్మజా. అప్పుడు అస్త్రం బ్రహ్మ శిరోమేనే, బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని అంటే బ్రహ్మాస్త్రాన్ని ఆత్మత్రాణం ద్విజాత్మజా. ఆత్మత్రాణం తన యొక్క, ఇక్కడ ఆత్మ అంటే శరీరం. ఆత్మ అనే సంస్కృత పదానికి రకరకాల అర్థాలు ఉంటాయి సందర్భాన్ని బట్టి. ఆత్మ అంటే ఆత్మయే కావచ్చు, దేహమే కావచ్చు, మనస్సే కావచ్చు, బుద్ధే కావచ్చు, ఇట్లా రకరకాల పరిస్థితిలో ఉంటుంది. ఆత్మత్రాణం ద్విజాత్మజ అనే ఇక్కడ పదం స్పష్టంగా వాడేది. అంటే అక్కడ కొడుకే అయి ఉండొచ్చు, ద్విజుడి యొక్క కొడుకే అయి ఉండొచ్చు, కానీ అంటే వీళ్ళని బ్రాహ్మణ బంధువుగా ఇక్కడ వర్ణించడం జరిగింది. అతడు బ్రాహ్మణుడి పుత్రుడే, గురుపుత్రుడే, కానీ గురుపుత్రుడిలాగా బ్రాహ్మణ పుత్రుడిలాగా వ్యవహరించలేదు. ముఖ్యంగా అది చేసిన కార్యం కూడా అదొకటి, ఇక్కడ చేస్తున్న కార్యక్రమం కూడా అటువంటి. అస్త్రం బ్రహ్మ శిరో మేనే ఆత్మత్రాణం ద్విజాత్మజ అంటే ఎందుకు ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అంటే, ఈ అశ్వత్థామకి ఈ బ్రహ్మశిరో నామక అస్త్రం యొక్క ప్రయోగం మాత్రమే తెలుసు, దాని ఉపసంహరణ తెలీదు. అంటే తనకు అటువంటి పరిమితి ఉన్నది, ఇది ఒకసారి నేను ప్రయోగించా అంటే ఇది నా కంట్రోల్లో ఉండదు అనే సంగతి తెలిసినప్పటికీ కూడా ఒక బ్రాహ్మణులాగా వ్యవహరించకుండా ఏదైతే కానీ లోకం నశించిపోయినా పర్వాలేదు, నేను మాత్రం బతకాలి అన్న భావంతో చేశాడు. కాబట్టి ద్విజాత్మజ అనే పదం, ఆత్మత్రాణం ద్విజాత్మజ అంటే ఒక పెద్ద కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ కూడా కలెక్టర్గా అవుతాడా? కాకపోవచ్చు. పెద్ద డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ కూడా డాక్టర్గా అవుతాడా? కాకపోవచ్చు. ఒక పెద్ద జడ్జి ఉన్నాడు, జడ్జి కొడుకు జడ్జి అవుతాడా? కాకపోవచ్చు. కానీ ఒక్కోసారి బ్రాహ్మణ వంశంలో పుట్టగానే వీడు కూడా బ్రాహ్మణుడే అని అనుకుంటుంటారు. కానీ బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రాహ్మణుడు అంటే జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు చక్కటి శాస్త్ర ప్రకారంగా చక్కటి పరిష్కారాన్ని, తన సమస్యలకు పరిష్కారం చేసుకునేవాడు. అదేవిధంగా సమస్య పరిష్కారానికి ఎవరైనా తన దగ్గరకు వస్తే వారికి మార్గాన్ని చూపించేవాడే బ్రాహ్మణుడు. కానీ జీవితంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా జంతువుల్లాగా పుట్టి పెరిగి నశించిపోయేవాడిని కృపణుడు అంటారు, శాస్త్రంలో ఉంటుంది. కాబట్టి ఇట్లా వచ్చింది.
అయ్యేటప్పటికీ తనకు ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే తెలుసు. దాన్ని ఉపసంహరించడం అనే శక్తి, ఆ నియంత్రణ శక్తి లేకపోయినప్పుడు కూడా ప్రయోగించాడు. అంటే ఇక్కడ ద్విజాత్మజ అని చెప్పినట్టుగానే మనం కూడా మన గురువులకి ఒక గురువుకు తగ్గ శిష్యులాగా మనం ఉండాలి. మనం దాసాభాసం అంటే దాసంలాగా అభాసం అంటే లేని విషయం అనమాట. పేరు మాత్రం దాసు, చేసే మాత్రం మొత్తం కూడా అన్నీ కూడా దొంగ పనులు, అట్లా ఉండద్దు. మనకు మన గురువుగారులు మన దీక్ష ఇచ్చి మనకు పేరు పెట్టారు, మనకు మంచి పేరు పెట్టారు, దాసు లేదా దాసి అనే పేర్లు పెట్టారు. దానికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాలి, దానికి తగ్గట్టుగా మనం వ్యవహరించాలి. మన మాటల్లో కానీ, మన చేతల్లో కానీ, మన మనసులో కానీ, మన వ్యవహారంలో కానీ ఇవి కూడా ఒక దాసభావంతో చేయాలి. మన కృష్ణ దాసులుగా. ఎందుకంటే చూడండి, మనకు ఎంత చక్కటి పేర్లు, మన ఆచార్యుల పేర్లు. కొంతమంది అద్వైతాచార్య దాస్ అని ఉంటుంది. ఆ అద్వైతాచార్య దాస్ ఉంది అనుకోండి, ఉదాహరణకి పేరు. ఆ అద్వైతాచార్య దాసు ఏదో గొడవ పని చేశాడు, అదే అద్వైతాచార్య ఇట్లా చేశాడు వాడు అంటారు. అంటే అద్వైతాచార్య పేరు వచ్చింది అక్కడ, పెద్ద గొడవ. అంటే ఏంటి, ఆ పేర్లు పెట్టినందుకు మహానుభావులను మనం నిందించినట్టు అవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండానే మనం చేసుకోవాలి. మనం దాసాభాసులకు కాదు, నిజమైన దాసులుగా ఉండేట్టుగా మన మనసుని, మన వాక్కుని, మన మన యొక్క వ్యవహారాలని మనం నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే అశ్వత్థామ ఈ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు, తత ప్రాదుష్కృతం తేజ ప్రచండం సర్వతోదిశం ప్రాణప్రమద విప్రేక్ష్య విష్ణుం జిష్ణుం రువాచః. ఎప్పుడైతే ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడో, దేనికోసం? తన రక్షణ కోసం. ఎవరిని నశింపజేద్దామని? కృష్ణార్జునుడు నశింపజేద్దామని బ్రహ్మాస్త్రం వేస్తాడు తను. చూసి అది సాధ్యమా? కానీ ప్రాదుష్కృష్టం తేజం ప్రచండం సర్వతోదిశం, ఆ బ్రహ్మశిరోనామక అస్త్రం యొక్క తేజము, వెలుగు సర్వదిక్కులలో నిండిపోయింది. సర్వతోదిశం, అన్ని దిక్కులో నిండిపోయింది. ప్రాదుష్కృతం అంటే చూశాడు, అంటే మొత్తం వెదజల్ల పడిపోయింది. ఏ విధంగా సూర్యుడు రాగానే కాంతులు మొత్తం విస్తరిస్తాయో ఆకాశంలో, అదేవిధంగా ఈ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించగానే వేడి వెలుతురు మొత్తం ఆ శబ్దం సర్వత్రా వ్యాపించింది. ప్రాణాపదమభిప్రేక్ష్య అంటే ఆ ప్రాణాపాయం కలుగుతోంది అని అర్జునుడికి భావన కలిగింది. విష్ణుం జిష్ణురువాచ, అప్పుడు విష్ణుం అంటే విష్ణువుతో, అంటే శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నాడు. జిష్ణుం అంటే విష్ణుం జిష్ణుం రువాచ. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఒక మాట అన్నాడు. అంటే అదేంటి, చూడగానే ఇదేంటి, ఇది ఆశ్చర్యంగా ఉంది, ప్రాణపాయం జరగబోతున్నట్టుగా ఉంది అనిపించి వెంటనే కృష్ణుడితో ఏదో అన్నట్ట. ఏమంటున్నాడు? అర్జున వాచ కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానామ భయంకర త్వమేకో దహ్యమానానాం అపవర్గోసి సంస్కృతే. కృష్ణ కృష్ణ ఎప్పుడైతే మనకు తత్తర పాటు ఉంటుందో, ఎప్పుడైతే మనం అంటాం, అప్పుడు మనం కృష్ణ కృష్ణ అంటాం. మనం కృష్ణ కృష్ణ అన్నాడు. కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానామ భయంకర. చూసారా, ఇక్కడ అంటూనే ఒక అద్భుతమైన అటువంటి మాట పలికాడు. కృష్ణ కృష్ణ ఓ మహాబాహు, అంటే నీవు మహాశక్తి సంపన్నుడివి, దేవదేవుడివి. తర్వాత నీ యొక్క ఇంకొక లక్షణం ఏమిటి? భక్తానాం అభయంకర, భక్తులకు నువ్వు అభయాన్ని ఇస్తావు. భక్తానాం అభయంకర త్వమేకో దహ్యమానానాం అపవర్గోసి సంస్కృతే. అయితే ఇక్కడ ఈ జగత్తులో అందరూ కూడా తపిస్తూ ఉంటారు రకరకాల తాపాలతో. ఈ తప్పించిపోయే వాళ్ళు ఇప్పుడు కూడా మనకి ఈ బ్రహ్మశిరోనామక అస్త్రం ద్వారా అందరూ తప్పించబోతున్నారు. ఈ విధంగా తప్పింపబోయే వారికి అపవర్గోహిసం, వాళ్ళకి ముక్తి మార్గాన్ని చూపగలిగేది నువ్వొక్కడివే. ఇది అర్జునుడు ఏదో ముఖస్థితి కోసం అన్నమాట కాదు. అర్జునుడికి ఇది స్పష్టంగా తెలుసు. ఎందుకంటే గత 18 రోజులుగా అర్జునుడు ఈ విషయాన్ని చూస్తున్నాడు. ఏ విధంగా శ్రీకృష్ణుడు ప్రతి క్షణం తనను కాపాడుతూ వచ్చాడు. అందరూ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఇటువంటి మహారథులు వాళ్ళు
అనూహ్యమైనటువంటి మహాశక్తివంతమైన ఆయుధాలను అస్త్రాలను దాని మీద ప్రయోగించినప్పటికీ ఏది కూడా తన మీద ఏది పని చేయలేదు. అది కేవలం కృష్ణుడి యొక్క ప్రభావం వల్లే తనకు జరిగింది. తను అభయంకరుడైనటువంటి కృష్ణుడు ఉన్నాడు కాబట్టి తన రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి తనకు రక్షణ కలిగిందని అర్జునుడికి బాగా తెలుసు. అందుకోసం ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రం ఎదురుకుండా వస్తే ఎటువంటి భయం కలగలేదు. భయం కలిగింది, కానీ అభయాన్ని ఇచ్చేటువంటి కృష్ణుడు కూడా ఉన్నాడు అనేటువంటి ధైర్యం కూడా ఉంది. కాబట్టి కృష్ణుడు ఇక్కడ కృష్ణుడితోటి అర్జునుడు విష్ణుం రువాచహ అంటే నిజంగా తన అనుభూతితోటి తన అనుభవంలో ఉన్న మాటనే పలికాడు. కాబట్టి ఈ అభయత్వం కలిగించేది ఎవరు అంటే కేవలం కృష్ణుడే. కృష్ణుడు లేతే కృష్ణ ప్రతినిధి అంటే గురువు. ఈ దైవీ గుణాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి గుణం ఏమిటంటే అభయం. మన ప్రపంచానికి మొత్తానికి కూడా ఈ అభయాన్ని ఇచ్చినటువంటి మహా ఆచార్యులు ఉన్నారు. ఆయన పేరేంటి? అభయ చరణార వింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. చూసారా, ఆ పుట్టినప్పుడే ఆయనకు అభయ చరణ్ అనే పేరు వచ్చింది. అద్భుతమైన, ఎంత అద్భుతం అంటే అభయాన్ని, ఆయన భాగవతాన్ని మనందరికీ ఇవ్వడం ద్వారా హృదయంలో అభయం నింపే ఒక అద్భుతమైనటువంటి కార్యానికి ఆయన నాంది ప్రస్తావన చేశారు. శుభారంభం చేశారు, శంఖారంభం చేశారు, శ్రీకారం చుట్టారు. మనం ఏ మాట అనుకున్నా సరే అభయం, భాగవతాన్ని మనకు అభయాన్ని కలిగిస్తుంది. ఆ అభయాన్ని ఇచ్చింది ఎవరు? అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. కాబట్టి అటువంటి గురువులే మన హృదయంలో అభయాన్ని నింపగలరు తప్ప ఊరట కలిగించే మాటలు మనలో అభయాన్ని నింపలేవు. కాస్త స్వాంతన కలగచ్చు. స్వాంతన కలిగినంత మాత్రాన మన భయం పోదు, మన ప్రమాదం పోదు. అందుకోసమే ఒక్కోసారి భక్తులు కూడా కృష్ణితని ఉన్న భక్తులు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏంటి మనం కృష్ణుడిని కోరడం అనేది శుద్ధ భక్తి కాదు అంటుంటారు. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, మనకి ఏదైనా అవసరం ఉన్నా కృష్ణుని మాత్రం ఏమీ అడగద్దు. మనం ఏమీ అడగకుండానే మనం భక్తి చేస్తూ పోవాలి. ఏదైనా అడుగుతున్నాము అంటే అది శుద్ధ భక్తి కాదు అని ఒక భావన ఉంటుంది. ఆ భావన మంచిదే. మరి ఈ కృష్ణుడు ఇక్కడ పర్వాలేలే, అది వచ్చి ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రం వచ్చి నన్ను చంపినా పర్వాలేదులే అనుకోలే. కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానామ భయంకర త్వమేకో దహ్యమానాన అని చెప్తున్నాడు. అర్థం చేసుకోండి. ఇక్కడ పిల్లవాడికి అవసరం పడిగింది. పిల్లవాడికి అవసరం పడితే అమ్మని అడుగుతాడా, పక్కింటి ఆవిడని అడుగుతాడు? చెప్పండి. ఇది అర్థం చేసుకోవాలి. ప్రేమతోటి కృష్ణుడిని అడగడం వేరు, కృష్ణుడి నుంచి డిమాండ్ చేయడం వేరు. కృష్ణుడితో మన సంబంధం ఇచ్చినప్పుడు కృష్ణుడిని అడుగుతాం కదా. ఇంట్లో పిల్లవాడికి తండ్రి అంటే ప్రేమ, అవసరం పడి తండ్రిని అడుగుతాడు. మన కృష్ణుడి మీద మనకు ప్రేమ, మనకు అవసరం అయితే కృష్ణుని అడుగుతాం. అంతే కదా. చతుర్విధ భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానేచ భరతర్షభ. ఎందుకంటే మన ప్రచారకులు ఏం చేస్తున్నారంటే జనరల్గా ఇలా 4 రకాలైనటువంటి పుణ్యాత్ములు ఉన్నారు. వారు కృష్ణుడిని వాళ్ళు శరణు పొందుతారు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, తర్వాత జ్ఞానం కలిగిన వారు కృష్ణ శరణ పొందుతుంటారు. వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళే. కానీ విశుద్ధ భక్తి అంటే కృష్ణుని ఏమీ అడగద్దు అని చెప్తుంటారు. దాంతో మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇదేంటి మన ప్రభుజీ ఇట్లా చెప్పారే, లేకపోతే మన అదేంటి మహారాజ్ గారు ఇలా చెప్పారే, ఏమీ అడగద్దన్నారు, మరి ఎట్లా అంటే వాళ్ళు ఏమిటి అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది కృష్ణుడితోటి. ఇప్పుడు మన బాలాజీ దగ్గరికి వెళ్తుంటారు, స్వామీజీ నాకు ఇది కావాలి, కృష్ణ స్వామి నాకు ఇది కావాలి, ఇస్తే నీకు ఇది ఇస్తా, అది అంటారు. వాళ్ళు అర్థార్థుడు వాళ్ళు అనమాట. ఇక్కడ అర్జునుడు ఆర్తుడు, భయం వచ్చింది ఇక్కడ. మరి భయం అంటే భయాన్ని కాపాడేది ఎవరు? కృష్ణుడే, మనవాడే. కాబట్టి ఎటువంటి సంశయం పెట్టుకోండి. మీకు కృష్ణ మీద ప్రేమ ఉంటే నీకు అధికారం కూడా వస్తుంది. ప్రేమ లేకపోతే నీకు అధికారం రాదు. గుర్తుంచుకోండి. ఈ విధంగా త్వమేకో దహ్యమానానాం అపవర్గోసి సంస్కృతే అని అన్నాడు. అంటే కాకుండా ఇంకోటి ఏమన్నా అంటే త్వమాద్య పురుష సాక్షాత్ ఈశ్వర ప్రకృతే పరః మాయాం వ్యుదస్య చిచ్చక్త్యా కేవలై స్థితి ఆత్మని అని కూడా చెప్పడం జరిగాడు. అంటే కృష్ణ, నువ్వు ఈ ప్రకృతికి పరమైన వాడివి. ఈ జగత్తులో నువ్వు కనిపించినప్పటికీ ఈ జగత్తులో నాకు భయం వేస్తోంది.
ఆ బ్రహ్మ శిరోనామక అస్త్రం చూసి నాకు భయం వేస్తోంది. నేను ప్రకృతిలో ఉన్నా కానీ నాకు భయం వేస్తోంది. కానీ నాకు ఒక ధైర్యం ఉంది, అంటే నువ్వు పక్కన ఉన్నావు, అదొకటే ధైర్యం. కానీ నీకు మాత్రం భయం లేదు, ఎందుకంటే నువ్వు ప్రకృతికి పరమైన వాడు కాబట్టి నీకు భయం లేదు, నీకు మోహం లేదు, నీకు దుఃఖం లేదు. కానీ నేను నీకు నీ ఆశ్రయం ఉన్నాను కాబట్టి నాకు కూడా భయం ఉండదు. ఒకవేళ భయం వచ్చినా ఆ భయం పోతుంది, నాకు మోహం ఉండదు, ఒకవేళ వచ్చినా పోతుంది, ఒకవేళ నాకు దుఃఖం ఉండదు, వచ్చినా పోతుంది. ఇది నాకున్నటువంటి ధైర్యం. అటువంటి వాళ్ళని పట్టుకోవాలన్నమాట. అంటే ఎవరైతే వీటి నుంచి దూరంగా ఉన్నాడో ఎవరుంటారు? కృష్ణుడు ఉంటాడు. కాబట్టి కృష్ణుడు ఆ విధంగా ఈ శోకమోహ భయాలకు అతీతంగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే తన గురించి వింటున్నారో వాళ్ళకి ఈ శోకమోహ భయాలు తొలగించేటువంటి తన భక్తిని ఇస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు దాన్ని స్పష్టంగా చెప్తాడు. నువ్వు సాక్షాత్ త్వమాద్య పురుష, నువ్వు ఆది పురుషుడు, ఇంత స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఏంటి? ఇక్కడ తన కష్టాన్ని చెప్తూ, తన భయాన్ని చెప్తూ, కానీ నేను ఎవరిని అడుగుతున్నాను అనే స్పష్టమైన అవగాహన కూడా ఉంది అక్కడ అర్జునుడికి. అంటే త్వమాద్య పురుష సాక్షాత్ ఈశ్వర ప్రకృతే పరః, నువ్వు ప్రకృతికి పరమైన వాడు కాబట్టి నీకు భయం లేదు, నీకు దుఃఖం లేదు, నీకు అపజయం లేదు, నీకు క్లేశం లేదు, నీకు మాయ లేదు. మాయాం యుధస్య చిచ్చక్ష కేవలై స్థిత ఆత్మని. కాబట్టి నువ్వు సాక్షాత్తుగా నువ్వు నిత్యానందంలో ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితుడవై ఉంటావు. అంతేకాకుండా నెక్స్ట్ చెప్తున్నాను. స ఏవ జీవ లోకస్య మాయా మోహిత చేతసః విదత్సే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాది లక్షణం. నువ్వు ఈ భౌతిక జగత్తులోకి వచ్చి ఈ జగత్తులో తన వాళ్ళు, అంటే మేమందరం ఉన్నాము, బద్ధ జీవులం అందరం ఉన్నాం, ముక్త జీవులు రకరకాలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ధర్మాది చతుర్విధ ఫలపురుషార్థాలని నువ్వు సమర్పిస్తున్నావు. అంతేకాకుండా నీ అద్భుతమైనటువంటి లీలల ద్వారా మమ్మల్ని దాన్ని కాపాడుతుంటావు. స్వానాం చానన్య భావానాం అనుధ్యానాయ చ సకృత్. తర్వాత నువ్వు ఈ భౌతిక జగత్తుకు వచ్చేందుకు ఈ భౌతిక జగత్తులో ఉండే భారాన్ని తొలగించడం కోసం, భక్తులకు ఉండేటువంటి కష్టాలను తొలగించడం కోసం యోగక్షేమం వహామ్యహం అని నువ్వే అని భగవద్గీత చెప్పాడు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసమే ఈ భౌతిక జగత్తులో నువ్వు ఉంటావు తప్ప నీకు ఈ జగత్తుకు నువ్వు పరమైన వాడివి, ఈ ప్రకృతికి నువ్వు పరమైన వాడివి. ఈ యోగక్షేమం అనేది చాలా 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 అద్భుతమైనటువంటి పదం. అది ఎంతటి అంటే శ్రీకృష్ణుడు తన ముఖతః ఎంతటి ఆశ్వాసాన్ని కలిగిస్తున్నాడు. యోగాన్ని క్షేమాన్ని వహామ్యహం, నేనే వహిస్తున్నాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగము క్షేమం. యోగము అంటే లేనిది ఇవ్వడము, క్షేమము అంటే ఉన్నదాన్ని కాపాడడం, రెండు చేస్తున్నాడు. నీకు లేనిది నేను ఇస్తా అని ఆపట్లేదు, ఉన్నదాన్ని కూడా కాపాడుతా. నేను ఇచ్చేది ఇస్తూనే ఉన్నా, నీకు పోయేది పోతోంది, అది కృష్ణుడి లక్షణం కాదు. నేను నీకు లేనిది ఇస్తూనే ఉంటా, నీకు ఇచ్చింది కాపాడుతూనే ఉంటా. ఇది కృష్ణుడు. కృష్ణుడు అంటే ఇది. దేవదేవుడైన శ్రీకృష్ణుడు అంటే ఇది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అంటే ఇది. సో ఆదిదేవుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క ప్రభావమే ఇటువంటిది. యోగము అంటే లేనిది ఇవ్వడము, ఇచ్చిన దాన్ని కాపాడడం, ఇది కృష్ణుడు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా చింతలు ఎదురైతే, ఏదైనా క్లిష్టమైన పరిస్థితి, ఒకటే గుర్తుపెట్టుకోండి, కృష్ణే అక్లిష్టకారిణి. ఇప్పుడు చిక్కుముట్లు వేసుకోవడం, ఇప్పుడు మంచి దారం, జీవితానికి ఒక దారం లాంటిది, దాన్ని మొత్తం చిక్కులు అన్నీ మొత్తం వేసుకోవడం మానవుడి లక్షణం. ఆ చిక్కులన్నీ తీయడం కృష్ణ యొక్క కార్యం. మీరేమో చిక్కులు వేసుకుంటారు, కృష్ణ ఆ చిక్కు తీస్తుంటాడు. గురువులు తీస్తుంటారు, ఆ చిక్కు వీడు తీస్తుంటారు, మనమే చిక్కు ముళ్ళు వేస్తుంటాం. అదే పని అన్నమాట. గురువు గారు వచ్చే లోపల ఒక 10 చిక్కులు రెడీగా పెడతాం. గురువు గారు ఇవన్నీ 4 చిక్కులు పడ్డాయండి, 4 ఇచ్చాను. అరే పోయినసారి నెలలో వచ్చిన 10 ఇచ్చావే, కొంచెం తగ్గించాడు నెంబరు, ఈ 4 తీయండి అంటే మళ్ళీ వచ్చేయండి. ఈసారి 6 నెలలు అయింది. గురువు గారు ఇప్పుడు మీ చేతికి 25 చిక్కులు ఇస్తున్నామండి అని చెప్తాం. ఈ విధంగా గురువులు ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితుల్లో వెళ్ళి ఉపదేశం మాట అటుంచి, ఉపదేశం ఓన్లీ అరగంట, తర్వాత మిగిలినట్టు 20 గంటలు వాళ్ళ చిక్కు
చిక్కు తీయడం అనమాట. ఈ చిక్కు తీయడంలో ఆ శిష్యుడికి ఈ చిక్కులు తీయడం, ఈ శిష్యుడికి ఈ చిక్కులు తీయడం, ఈ విధంగా నడుస్తుంది. కానీ ఎప్పుడైతే మనం కృష్ణుడు జగద్గురువే కదా, వచ్చిన గురువుగారు ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు. ఆయనకు మంచిగా సేవ చేయొచ్చు కదా, ఆయనకు చక్కగా ఆయనకు రుచికరమైన ప్రసాదం పెట్టచ్చు, ఆయన పాదాభివందనం చేయొచ్చు, ఆయన పాద సంవహనం చేయొచ్చు, ఆయనకు పూల దండ వేయచ్చు, ఇవన్నీ చేయొచ్చు కదా. చిక్కులని ఆయనకి ఇవ్వడం ఎందుకు? ఈ చిక్కులను తొలగించడానికి జగద్గురు ఉన్నాడు కదా, కృష్ణుడు ఉన్నాడు కదా. కృష్ణుడే పక్కా పెట్టడం, గురువు వచ్చినప్పుడు ఆయన నెత్తి మీద ఆయన చేతిలో మొత్తం చిక్కు దారాలు ఇవ్వడం, ఇట్లా చేయొద్దు. కానీ ఎప్పుడైతే మనం కృష్ణుడిని తలుచుకుంటామో, కృష్ణ నువ్వే అన్నావు కదా, యోగక్షేమం వహామ్యహం నువ్వే అన్నావు కదా అని చెప్పి ఈ శ్లోకాన్ని 10 సార్లు అనుకుంటే రోజుకి ఆ చిక్కుముళ్ళు పోవా? ఎందుకు పోవు? తప్పకుండా పోతే. కానీ ఆ విని మనం ఎప్పుడో ఇట్లాగే అంటాడులే అనుకోవడం తప్ప, ఎంతటి మహత్తరమైనాడు ఈ మాట. ఎప్పటిది 5000 సంవత్సరాల నుంచి వస్తుంది. 5000 సంవత్సరాలే కాదు, ఇది 12 కోట్ల సంవత్సరాలు సూర్యుడికి చెప్పినప్పుడు మాట ఇది. యోగక్షేమం వహామ్యహం 12 కోట్ల సంవత్సరాలు, 20 లక్షల సంవత్సరాల నుంచి మానవుల్లో సాగుతోంది. ఇంతటి అద్భుతమైనది, కాలానికి చెదరనటువంటి మాటని మనం పలికి ఎంతటి స్వాంతన పొందొచ్చు, ఎంతటి విజయాన్ని పొందొచ్చు, ఎంతటి దుఃఖ పరంపర నుంచి బయటపడచ్చు, ఎంత చిక్కుల నుంచి మనం బయటపడవచ్చు. కానీ మనం చెయ్యము. అద్భుతమైనటువంటి మణి ఉన్నప్పటికీ కూడా, దివ్య చింతామణి ఉన్నప్పటికీ కూడా మన మూర్ఖత్వం వల్ల, మన యొక్క దౌర్భాగ్యం వల్ల కొన్నిసార్లు మనం దాన్ని వాడుకోకుండా ఉండడం జరుగుతోంది. కానీ ఈ కరోనా ప్రభావం వల్ల కనీసం కరోనాను గుర్తు చేసుకొని ఇప్పటి నుంచి మాత్రం అట్లా చేయము. మా గురువుగారు ఎప్పుడు వచ్చినా నా తరఫున మాత్రం నేను చిక్కులు ఇవ్వను అనుకోండి. ఎప్పుడే చిక్కులు వస్తే ఒకటే మాట్లాడండి కృష్ణుడిని. ఏ విధంగా అర్జునుడు కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానామ భయంకర అని ఏ విధంగా అన్నారో ఆ మాట అండి. కృష్ణ కృష్ణ చూడండి, ఏదో పెద్ద ప్రాబ్లం వస్తోంది అనండి, అనొచ్చు కదా. లేకపోతే నువ్వు కృష్ణ నువ్వే అన్నావు కదా, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం అన్నావు కదా. నువ్వే ఇప్పుడు నాకు లేనటువంటి ఈ శాంతిని ప్రసాదించాలి, తర్వాత నాకున్న దాన్ని నువ్వే రక్షించాలి అనండి. అనలేమా మనం? అనొచ్చు, కానీ అనొచ్చు కదా. ఎందుకు అనలేరు అని నా ప్రశ్న. ఇదే ప్రశ్న కృష్ణుడితో ఎందుకు అనొచ్చు కదా అని అంటున్నాడు ఆయన కూడా. కృష్ణుడు నేను కూడా వైష్ణవాంగుడు అర్థం ఎందుకు అనట్లేదు మనం అది ప్రశ్న. ఇంతలో అడిగేవాడు లేక కాబట్టి ఇట్లా ఉంది. కాబట్టి ఇవాళ అడుగుతున్నాను నేను అందరినీ, ఎందుకు మీరు యోగక్షేమం వహామ్యం అన్న కృష్ణుడు అన్న మాటను ఎందుకు పలకట్లేదు? ఈ ప్రశ్న అది. అర్జునులాగా కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం అభయంకర, నువ్వు భక్తులకు అభయాన్ని ఇచ్చేవాడవు నువ్వు కదా అని ఎందుకు అనట్లేదు మనం? అనకుండా అన్ని చిక్కుముళ్ళన్నీ అన్నీ కూడా దాచిపెట్టి గురువు గారు వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు చెప్తున్నాం? కృష్ణుడు జగద్గురువు కాదే, కృష్ణుడు చెప్పచ్చు కదా. కానీ నిజమైన వారు ఆ విధంగా చేయరు. భాగవతంలో మనకు అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భాగవతం స్పష్టంగా ఈ విధంగా చేస్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఇవన్నీ చెప్పిన తర్వాత భక్తులందరినీ ఉద్ధరించడం కోసం భక్తుల యొక్క భువో భార జిహీర్షయా అంటే అదే ఈ జగత్తులో ఉన్నటువంటి భారాన్ని తొలగించడానికి నువ్వు అవతరిస్తావు అని చెప్పి అన్నిటి తన యొక్క భావనని వెలిబుచ్చి అప్పుడు అడుగుతున్నాడు. కిమిదం స్విత్కుతో వేతి దేవదేవన వేద్మహం సర్వతోముఖమాయాతి తేజ పరమ దారుణం. కృష్ణ, ఇది ఎక్కడి నుంచి వస్తోంది? కిమిదం కుత వా ఇది అంటే ఇదేమిటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదేమిటి? 2 విషయాలు నాకు అర్థం కావట్లేదు. కానీ ఇది పరమ దారుణంగా ఉంది, ఇది మాత్రం నాకు అర్థమవుతోంది. సర్వతో ముఖమాయాతి తేజ పరమ దారుణం. ఇది ఇంత తేజంగా ఉంది అంటే నాకు ఇది ప్రమాదంగా మాత్రం దారుణంగా మాత్రం తెలుస్తుంది. కానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వస్తోంది, ఇది మాత్రం నాకు అర్థం కావట్లేదు కృష్ణ అని సమస్యను చెప్పాడు. ఈ విధంగా సమస్యను కృష్ణుడికి నివేదించేటువంటి స్థితికి మనం రావాలి. అవన్నీ కూడా మూటగట్టి గురువుకి చెప్పకండి. కృష్ణుడు మన హృదయంలోనే ఉన్నాడు, పరమాత్మ రూపంలో ఉన్నాడు, తర్వాత మన ఇంట్లోనే పూజా మందిరంలో ఉన్నాడు. అడగండి, మాట్లాడచ్చు కదా, చెప్పచ్చు కదా, అడగచ్చు కదా. అప్పుడు కృష్ణ అన్నాడు, వేతత్తం ద్రోణపుత్రస్య
బ్రహ్మమస్త్రం ప్రదర్శితం నా నావాసౌ వేద సంహార ప్రాణబాధ ఉపస్థితే. ఇది ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామక అస్త్రం. ప్రాణభయంతో, మృత్యుభయంతో ఈ ద్రౌణి ఉన్నాడు, ప్రయోగించాడు. దాని యొక్క ఉపసంహార విద్య తెలియకపోయినప్పటికీ కూడా ప్రయోగించాడు. ఇది పరిస్థితి నాయన. అదొక నిస్సహాయ స్థితిలో ప్రయోగించాడు అని చెప్పి శ్రీకృష్ణుడు 2 ప్రశ్నలు అడిగాడు అర్జునుడు. ఏమిటి? ఎక్కడి నుంచి వస్తోంది? ఇదేమిటి? 2 ప్రశ్నలు అడిగాడు. కిమిదం, ఇదేమిటి? కుతవా ఇది, ఎక్కడి నుంచి? ఇదేమిటి, ఎక్కడి నుంచి వచ్చింది అనగానే కృష్ణుడు దాన్ని స్పష్టంగా ఇది బ్రహ్మ శిరోనామక అస్త్రం, ఇదేమిటి చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రాణభయంతో అశ్వత్థామ ద్రోణాచార్యుడి కొడుకైనటువంటి వాడు ప్రయోగించాడు అని. చూసారా, ఎంత స్పష్టంగా అడిగితే అంత స్పష్టంగా కృష్ణ ఆన్సర్ ఇచ్చాడు. మనం ఇంతవరకు అడగలేదు. అడగని ఏం చేస్తాం చెప్పండి? కృష్ణమాత ఏం చేస్తాడు? కృష్ణుడు ఏమి చేయలేడు. ఎప్పటిదాకా మనం విన్నవించమో అప్పటిదాకా కృష్ణ సైలెంట్గా ఉంటాడు. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రయోగం తెలిసినప్పటికీ దాన్ని ఉపసంహరించే విద్య తెలియదు తనకి. కానీ ప్రాణభయంతో అశ్వత్థామ ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం జరిగింది. ఇది అధర్మయుతమే. ఎందుకంటే సాక్షాత్తుగా ధర్మస్వరూపుడైన భగవంతుడు తర్వాత భక్తుడైన అర్జునుడి మీద ఆ అస్త్రాన్ని ప్రయోగించడం, దాని ద్వారా లోకాలకు హాని జరిగే అవకాశం కలగడం, దాని మీద పూర్తిగా నియంత్రణ తనకు లేదు, అయినా కూడా ప్రయోగించడం, ఇది ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అంతేకాకుండా బ్రాహ్మణ తనయుడుగా ఒక గురుపుత్రుడిగా అశ్వత్థామ చేయవలసిన పని కాదు ఇది అని ఇక్కడ భక్తివేద భాష్యంలో ప్రభుపాదుల వారు రాస్తున్నారు. అప్పుడు అప్పుడు కృష్ణుడు మార్గోపదేశం చేసి అర్జున, ఇప్పుడు నువ్వు వేరొక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రెండింటినీ కూడా నియంత్రించు. అంటే నువ్వు ఇంకో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు, ఈ బ్రహ్మాస్త్రంతో ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించు, ఆ అస్త్రతేజాన్ని నువ్వు ఉపశమింపజేయి అని స్పష్టంగా ఆదేశించాడు. ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుడు మనం శరణ పొందుతామో తర్వాత గురుదేవుని శరణ పొందుతాం. కానీ మా గురువు గారు సంవత్సరానికి ఒకసారి వస్తారండి, ఆయన ఎట్లా శరణ పొందాలి? మనం ఏమనుకుంటున్నామంటే గురువు అంటే ఒక రూపంలో ఉన్న వ్యక్తి అనుకుంటున్నాం. కానీ గురుతత్వం అర్థం కాకనేది ఇక్కడ నువ్వు స్పష్టంగా పలిగితే ఆ గురువుకు అర్థం కాదా? అంటే నువ్వు గురుషు నరమతి, గురువును ఒక సామాన్య మానవుడిలాగా భావిస్తున్నావు. కాబట్టి ఆయన రావాలి, ఆయనకు ఫోన్ చేయాలి, అప్పుడే ఆయనకు అర్థమవుతుంది, నేను దాన్ని వివరించి చెప్పాలి, అప్పుడే ఆయనకు అర్థమవుతుంది అనుకుంటున్నావు. అది గురుషు నరమతి. గురువును నరుడిగా భావించడం అంటే ఇదే. ఎప్పుడైతే నువ్వు గురువు గారు సాక్షాత్తుగా ఎదురుగా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పబోతున్నావో ఇక్కడ కృష్ణుడి ముందు నిలబడి అది చెప్పచ్చు కాగట్లా, అది నిశ్చయంగా అది గురువు దగ్గరికి వెళ్తుంది. ఇది అర్థం చేసుకోండి. అప్పుడు దానికి సమాధానం కూడా లభిస్తుంది. ఇది అనుభవైక వేద్యం, అనుభవంతోనే పొందాలి తప్ప చెప్తే మీకు అర్థమేది కాదు. ప్రయత్నించండి. ఎందుకంటే హృదయంలో ఉండే పరమాత్ముడే ఎదుట గురువు రూపంలో తర్వాత అర్చామూర్తి రూపంలో ఉన్నాడని శాస్త్రం చెప్తోంది కదా. నువ్వు పలికే మాటల్ని మొట్టమొదటి వినేది ఎవరు? నువ్వు మౌనంగా చెప్పినా కూడా వినేది ఎవరు? నీ హృదయంలో ఉన్న పరమాత్ముడే కదా. ఆ పరమాత్ముడే కదా గురువు రూపంలో ఉన్నాడు, తర్వాత ఎదురుగుండా అర్చామూర్తి రూపంలో ఉన్నాడు. వీళ్ళ ముందుగా నేను చెప్పు నాయన, నీ యొక్క చెప్పమ్మా, లేదు చెప్పు తల్లి, లేదు చెప్పయ్యా అని చెప్పి ప్రభువులకు కానీ మాతాజీలో చెప్తున్నా ఏమిటి? గురువు సాక్షాత్తుగా అర్చామూర్తి ఉన్నాడు, సాక్షాత్తుగా గురువులు ఉన్నారు, ఆయనకు చెప్తే సరిపోతుంది కదా, మీకు సమాధానం వస్తుంది కదా అని నేను మీకు ఒక మార్గదర్శనం చేస్తున్నా. ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో అర్జునుడికి కృష్ణుడు స్పష్టంగా మార్గదర్శనం చేశాడు. మార్గదర్శనం చేసిన తర్వాత అంటే సందేహాలను తీర్చాడు, తర్వాత చేయవలసిన కార్యక్రమం కూడా చెప్పాడు. చేయవలసిన కార్యక్రమం చెప్పి నాకు చెప్పగా ఆయన సూతకు వస్తూ ఉంటున్నాడు అనమాట. అప్పుడు ఆ విధంగా కృష్ణుడు ఆదేశం ఇవ్వగానే అర్జునుడు జలాన్ని స్పృశించి తర్వాత కృష్ణుడికి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసి
తను కూడా బ్రహ్మాస్త్రాన్ని అంటే ఆ ద్రౌడి ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించడానికి ఇంకో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే అశ్వత్థామ నుంచి ఒక బ్రహ్మాస్త్రం వచ్చింది. ఇక్కడ భగవంతుడి ఆదేశం మీద భగవంతుడికి శరణ పొంది అర్జునుడు ప్రయోగించే ఇంకో బ్రహ్మాస్త్రం. ఈ రెండు కూడా రోదసిలో కలిసి ఒక పెద్ద కాంతిపుంజం, పెద్ద అగ్నిపుంజంలాగా ఏర్పడి రోదసిని మొత్తం వెలుగుతో కప్పేసింది. అందరికీ ఇదేమిటి ఒక సంవర్తకాగ్ని మొత్తం 14 లోకాలను మొత్తం నశింపజేస్తుందా అన్నటువంటి భావన అందరికీ కలిగింది. కానీ ఇక్కడ ప్రయోగించింది ఎవరు? అర్జునుడు. ఎవరి ఆదేశం మీద? శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆదేశం మీద. కాబట్టి అది ప్రయోగించి దాన్ని నిరోధించి దాన్ని ఉపసంహరించాడు అని చెప్పి మతం చ వాసుదేవస్య సంజహార్జునోద్వయం. కాబట్టి ఆ రెండింటిని అర్జునుడు ఆ 2 బ్రహ్మాస్త్రాలను కూడా దాన్ని ఉపసంహరించేశాడు, శ్రీకృష్ణుడు కోరిన రీతిగా ఉపసంహరించాడు అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఎదురుకుండానే వచ్చేసాడు ఎవరు? అశ్వత్థామ. అప్పుడు కృష్ణుడు మాత్రం బబంధామర్షతాం రాక్ష పశుం రశనయా యథా. అప్పుడు రథం మించి ఒక్క దుముకులో అర్జునుడు అతని కళ్ళు ఎట్లా ఉన్నాయంటే తామ్ర గోళాలు అంటే ఇది రాగి. ఇప్పుడు రాగిని మనం ఇంకా వేడి చేస్తే ఎంత ఎర్రగా మారుతాయో అట్లా కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయట తామ్రాక్ష. ఒక దుంకి అశ్వత్థామను పట్టుకుని ఒక పశువులాగా బంధించాడు. పశువులు ఎట్లయితే తాళ్లతో కట్టేస్తారో ఆ విధంగా పశువుగా బంధించాడు అనమాట. అంత కోపం ఉంది, బంధించాడు. అయితే ఇక్కడ ఒక బ్రాహ్మణుడిని ఆ విధంగా బంధించడం సబబా అంటే ఇక్కడ చేసిన అంటే సామాన్య వ్యక్తి అతను చేసింది సామాన్యమైనటువంటి దోషం కాదు. పిల్లలను కసాయి వాళ్ళలాగా సంహరించడం, పడుకున్నటువంటి పాండుసుతులను కసాయి వాళ్ళ పాండునందనులను అంటే పాండవుల పుత్రులను కసాయి వాళ్ళలాగా వధించడం, అంతేకాకుండా తన ప్రాణం కోసం లోకానికి క్షయకారకమైన విధంగా ప్రవర్తించడం అనేది చాలా ఘోరమైన కార్యక్రమం. కాబట్టి అర్జునుడు చాకచక్యంగా బలవంతంగా పట్టుకున్నాడు. అయితే అట్లా పట్టుకోగానే అర్జునుడికి కూడా వత్తాసు పలుకుతూ అర్జునుడికి కూడా ప్రేరణ కలిగిస్తూ శ్రీకృష్ణుడు అంటే ప్రహార్జునం ప్రకుపితో భగవాన్ అంబుజేక్షణ అంటే కృష్ణుడు అన్నమాట కోపంగా. ఇక్కడ ఇద్దరి కళ్ళు కూడా కోపంతో ఉన్నాయట. ప్రహార్జునం ప్రకుపితో భగవాన్ అంబుజేక్షణ. కానీ కృష్ణుడి కళ్ళు మాత్రం ఎర్ర కలువల్లాగా ఉన్నాయి, అర్జునుడి కళ్ళు మాత్రం తామ్రం అంటే అది రాగి, ఎర్రని రాగిలాగా ఉందేమో, అది ఆ విధంగా ఉంది చెప్తున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ కృష్ణుడు తెచ్చుకున్న కోపం అక్కడ అర్జునుడికి ఏమో వచ్చిన కోపం, వాళ్ళని చంపాడే, ద్రౌపదికి దుఃఖాన్ని కలిగించాడు, కోపం ఇట్లా రగిలిపోయాడు అనమాట. అందుకే కళ్ళు ఎర్రబడ్డాయి. అంటే ఏంటి, కోపం వచ్చి పడింది. కానీ ఇక్కడ కృష్ణుడికి కోపాన్ని తెచ్చుకున్నాడు కాబట్టి అది అంటే ఎర్రటి పద్మాలాగా ఉన్నాయట. భగవాన్ అంబుజేక్షణ. కోపం అనేది ఒక ప్రకృతి గుణం. అంటే 3 రకాలు ఉంటాయి. నరకానికి 3 మార్గాలు అని చెప్పి కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. కామ క్రోధ తథా లోభ తస్మాదేతత్రయం చ జేత్. కామము, క్రోధము, లోభము ఇవన్నీ కూడా నరక మార్గాలు. అంటే ఏంటి, అవి ప్రకృతిలో ఎవరైతే బద్దులై ఉన్నారో వారికి వాటంతలు అవి వచ్చి పడుతుంటాయి. కానీ ఎవరైతే ఆత్మవేత్త ఉన్నాడో, ఆత్మతత్వం తెలిసిన వాడు ఉన్నాడో, గురు సాంగత్యంలో, గురువు యొక్క ఆదేశ పాలనలో, భగవత్ శరణంలో ఉన్నాడో ఆ వ్యక్తి కూడా వీటి తెచ్చుకుంటాడు. కానీ తను బలవంతంగా తెచ్చుకుంటాడు, అవసరాన్ని బట్టి తెచ్చుకుంటాడు. అంటే వాళ్ళు ప్రకృతికి లొంగి ఉండరు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు కోపాన్ని తెచ్చుకున్నాడు, అర్జునుడికి ఏమో కోపం వచ్చింది. ఆ తెచ్చుకున్న కోపంతో కృష్ణుడు ఏమన్నాడంటే బ్రహ్మబంధుం ఇహం జహి, ఈ బ్రహ్మణ బంధువుని చంపేహే అన్నాడు గట్టిగా. ఇంకా అక్కడి దాకా పట్టుకుపోవడం ఏంటి, నువ్వేమన్నావు వాడిని పట్టి వాడి తల నరికి తలకి పట్టుకొస్తామని చెప్పావుగా, పట్టుకున్న చంపేసేవాడిని
చంపేసే. బ్రహ్మబంధుం ఇమం జహి అన్నాడు శ్రీకృష్ణుడు. నిద్రావస్థలో ఉన్నటువంటి పిల్లలని కసాయి వాళ్ళలాగా చంపినటువంటి ఈ బ్రాహ్మణ బంధువును కనికరంతో విడిచిపెట్టకు, వీడిని చంపేసేయి. బ్రహ్మబంధుం ఇమం జహి అంటే బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికి కూడా ఇటువంటి హేయమైన కార్యం చేశాడు కాబట్టి వీడిని చంపేసే అర్జున అని గట్టిగా ఆ విధంగా. అంతేకాకుండా చంపే అని చెప్పడానికి దాని ధర్మం చెప్తూ మత్తం ప్రమత్తమున్మత్తం సుప్తం బాలం స్త్రియం జడం ప్రపన్నం విరధం భీతం నరేపం హంతి ధర్మవిత్ అని చెప్పాడు. ఇప్పుడు ధర్మంలో ధర్మానికి కట్టుపడ్డవాడు ఏ విధంగా ఉంటాడు అంటే మత్తుడై ఉన్నవాడు, తర్వాత ప్రమత్తుడిగా ఉన్నవాడు అంటే అప్రమత్తంగా లేనివాడు, ఉన్మత్తుడై ఉన్నవాడు, పడుకున్నవాడు, పిల్లలు, స్త్రీలు, పిచ్చివాడు, తర్వాత ఆర్తుడైనవాడు, తర్వాత రథాన్ని కోల్పోయినవాడు, ఇటువంటి దాన్ని భయపడినవాడు, ఇటువంటి వాడు శత్రువు అయినప్పటికీ కూడా వాడిని చంపడు. కానీ వీడేం చేశాడు, ఒకటేమో సుప్తం అంటే నిద్రపోతున్న పిల్లల్ని చంపాడు. తర్వాత అప్రమత్తంగా లేరు, వాళ్ళు పడుకుని ఉన్నారు అంటే వాళ్ళు కూడా కత్తులతో ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళతో యుద్ధం చేసి చంపాడే కాదు, వాళ్ళు అప్రమత్తంగా లేరు. అప్రమత్తంగా లేని సమయంలో, నిద్రపోతున్న సమయంలో, తర్వాత వాళ్ళు ఇటువంటి వాడిని చంపాడు. కాబట్టి ఇటువంటి అధర్మ కార్యానికి ఒడిగట్టినటువంటి వాడిని నువ్వు చంపక తప్పదు. అటువంటి కార్యాలు ఎవరైతే చేస్తారో వాడు నిశ్చయంగా వధార్హుడే అర్జున అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకోటి గుర్తు చేశాడు. నాకు బాగా గుర్తుంది, నువ్వు ద్రౌపదితో ఏమన్నావు, ఎందుకంటే ఎప్పుడైతే అర్జునుడు రథం మించి దుమికి బంధించాడో కోపంతో ఉన్నాయి కళ్ళు, కానీ కృష్ణుడికి ఏదో కనిపించింది, ఇక్కడ ఏదో వేరే విధంగా అర్జునుడు కొద్దిగా మనసులో కొద్దిగా మార్పు వచ్చేసింది. రథంలో పరిగెత్తు రథం మీద చాలా వేగంగా వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి ఏదైతే తీవ్రమైన ప్రతీకార వాంఛ ఇది ఉందో, ఆ ప్రతీకార వాంఛ ఎప్పుడైతే ఆ వ్యక్తి ఎదురుగుండా వచ్చి బంధించగానే అర్జునుడు ఏదో మార్పు వచ్చింది. ఆ మార్పు చూడగానే గమనించాడు కృష్ణుడు. గమనించి ఈ మాటలను చెప్తున్నాడు. అంటే ఏంటి, మళ్ళీ చతికిల పడతాడేమో, మళ్ళీ జారిపోతాడేమో, మళ్ళీ బాధ కలుగుతుందేమో, మళ్ళీ జాలి చూపిస్తాడేమో, ఆల్రెడీ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అవన్నీ ఎందుకంటే హృదయంలో ఉన్నటువంటి విషయాలు కృష్ణుడికి పరమాత్మ రూపంలో ఉంటాయి తెలుస్తాయి. కాబట్టి అర్జునులో వస్తున్నటువంటి మార్పులను గమనించి ఈ మాటలను చెప్తున్నాడు. కాబట్టి వీడిని చంపాల్సిందే ఏ బ్రాహ్మణ బంధువుని. అంతేకాకుండా నువ్వు నీ భార్యకి ద్రౌపదికి ఒక మాట కూడా చెప్పావు, ఏమిటి, వీడి తలని తీసుకొస్తానని చెప్పావు కూడా. కాబట్టి ఇప్పుడు వీడిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా చంపేసేయి అని తీవ్రంగా చెప్పాడు. అప్పుడు సూత గోస్వామి ఏవం పరీక్షిత ధర్మం పార్థ కృష్ణేన చోదిత నైచద్ధంతుం గురుసుతం యద్యప్యాత్మహనం మహాన్. ఇక్కడ అర్జునుడికి మహాన్ అంటే కానీ గురుసుతుడు యద్యపి అంటే తన పుత్ర హంతకుడు అయినప్పటికీ గురుసుతుడు కదా అనిపించింది అర్జునుడికి. అందుకోసమే మహాత్ముడు, మహానుభావుడు. అంటే అంతటి తీవ్రమైనటువంటి అపకారం చేసినా కూడా, అంతటి తీవ్రమైన అపకారం చేసినప్పటికీ కూడా నేను ఇటు అపకారం చెయ్యలేను కదా అనిపించింది అర్జునుడికి. అందుకనే ఇక్కడ మహాన్ అనే పదం సూతగోస్వామి మాట. అంటే ఏంటి, కురుక్షేత్రంలో అంటే 18 రోజుల కిందట అర్జునుడికి ఎటువంటి పరిస్థితి వచ్చిందో ఆ 18 రోజుల తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చింది. ఎట్లా నేను చంపుతాను అని అనుకున్నాడు. ఇప్పుడు కూడా ఎట్లా నేను వీడిని చంపగలను అనుకున్నాడు. కరెక్టే, వీడు చంపాడు, పిల్లలందరినీ చంపాడు. కానీ గురుపుత్రుడు కదా, నేను చంపలేను కదా, క్షమార్హుడే కదా. అంటే అది అక్కడ బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, వీడిని విడిచిపెడితే మంచిదేమో అనిపించింది. అందుకోసం చంపకుండా ఏం చేశాడంటే ఆ పశువులాగా బంధించారు కదా, అంటే
శ్రీకృష్ణుడు గమనిస్తున్నాడు, ఆహా వీడు ఈ పరిస్థితి ఇట్లా ఉంది, పరిస్థితి ఈ విధంగా ఉంది అని అర్థమైంది. కానీ మొట్టమొదట ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? వాడిని శరాలతోటి వధించి తల నరికి పట్టుకొస్తా అన్నాడు. కానీ శరాలతోటి వధించలేదు, వధించకుండా బంధించాడు. కృష్ణుడు చంపేయి అన్నా కూడా చంపకుండా ఆ కట్టిన తాళ్లతోటే పశువులాగా గోవింద ప్రియ సారథి అధోపేత్య స్వశిబిరం గోవింద ప్రియ సారథి, తన స్నేహితుడు తన ప్రియ సారథి అయిన కృష్ణుడితో పాటుగా ఏదైతే తలను కింద వాల్చి సిగ్గుతోటి అపరాధం చేశానటువంటి సిగ్గుతో తల వాల్చి ఉన్నటువంటి అశ్వత్థామని బంధించి శిబిరాన్ని తీసుకొచ్చాడు. శిబిరాన్ని తీసుకొచ్చి ఎవరి ముందు పెట్టాడు? ద్రౌపది ముందు నిలబెట్టాడు. అంత అపకీర్తికరమైనటువంటి కార్యాన్ని చేశానికి అనిపిస్తోంది. తదాహృతం పశువత్ పాశబద్ధ అవాన్ముఖం కర్మ జుగుప్సితేన నిరీక్ష కృష్ణాపకృతం గురోసుతం వామస్వభావ కృపయా ననామచ. రాగానే ద్రౌపది చూసింది. కృష్ణాపకృతం గురోసుతం నిరీక్ష, ఆ తీసుకురాగానే ఇక్కడ కృష్ణ అంటే ద్రౌపది, దానికి కృష్ణ అనే పదం వాడారు. అక్కడ అశ్వత్థామ పరిస్థితి ఎలా ఉంది? అవాన్ముఖం కర్మ జుగుప్సితేన, జుగుప్సితమైనటువంటి, జుగుప్సితం అంటే మొహం ఇట్లా పెడతాం, జుగుప్సితం. ఏదైనా మనం ఒక్కోసారి ఒక సంఘటనని చూసినప్పుడు మన మొహం ఇట్లా పెడతాం, జుగుప్సితం అంటే మనం సంఘటనని ఆ సీన్ని చూడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఆ జుగుప్సితమైనటువంటి విషయాన్ని విన్నా కూడా మొహం ఇట్లా పెడతాం, అంటే మనకు ఆ మొహంలోనే అట్లా వచ్చేస్తుంది. అది అంటే అంత ఘోరమైన జుగుప్సితం. అవాన్ముఖం కర్మ జుగుప్సితేన తథాహృతం పశువత్ పాశబద్ధ, పశువులాగా బంధించబడ్డాడు. తర్వాత జుగుప్సితమైన కార్యం చేయడం వలన సిగ్గుతోటి తల దించుకుని ఉన్నాడు. చూసింది ఎవరు? ద్రౌపది చూసింది. కానీ గురుసుతం వామస్వభావ కృపయా ననామః, వెంటనే ఆమె 2 చేతులు జోచి నమస్కరించింది. అక్కడ ఒక హంతకుడిలాగా చూడలేదు, తన పుత్ర హంతకుడిలాగా చూడలేదు, ఒక గురుసుతుడిలాగా చూసింది. ఎంతటి వామస్వభావ అంటే మంచి స్వభావం కలిగినటువంటి ఒక ఉత్తమమైన ఇల్లాలులాగా, ఉత్తమమైన వనితలాగా చూసింది. వామస్వభావ కృపయా ననామః, నమస్కరించింది. ఇటువంటి సంఘటన మనకు ఎక్కడ ఈ జగత్తులోనే కనిపిస్తుంది. అందుకోసమే పాండవులు తర్వాత ద్రౌపది వీళ్ళందరూ భగవద్ధామానికి ఎందుకు వెళ్ళగలిగారు? అంతటి ఘోరమైన అపకారం చేసిన వాళ్ళు కూడా వాళ్ళు అనేకమైన విషయాలు గమనించి వాళ్ళు నమస్కారం చేసేవాళ్ళు. అంతటి అద్భుతమైనది. ఇదే చైతన్య మహాప్రభు మనకు కూడా చెప్తారు, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణ అమానినామానదేన కీర్తనీయ సదాహరి. అంటే అమానిన మానదేన అంటే గౌరవాన్ని కోరట్లేదు, కానీ గౌరవం ఇవ్వడానికి సిద్ధపడి ఉంటాము. అటువంటి పరిస్థితుల్లోనే హరినామం చక్కగా చేయగలరు. ఇక్కడ పుత్రులను సంహరించినటువంటి వ్యక్తి ఎదురుకుండా నిలబడిన వ్యక్తి ఎంత తీవ్రమైన ప్రతీకారం తీసుకోవడానికి కూడా చక్కటి అవకాశం. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రతీకారం చేసే అవకాశం లేదు, బంధించబడి ఉన్నాడు, కావాలంటే ఏమైనా చేయొచ్చు. అయినా కూడా నమస్కరించింది. కాబట్టి వామస్వభావ. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు దీనిలో భాష్యంలో భక్తి వేదాంత భాష్యం రాస్తూ వామస్వభావ అనే ఈ శ్లోకంలో వాడబడిన పదం చాలా ముఖ్యమైన పదం. శాంత స్వభావం కలిగిన స్త్రీ కానీ పురుషుడు కానీ దేనైనా కూడా సులభంగా అంగీకరిస్తారు. శాంత స్వభావం ఎవరికైనా వామస్వభావాలు ఉంటారో వాళ్ళు దేనైనా వాళ్ళు వెంటనే ఒప్పుకుంటారు. వాడి పురుషుడే కావచ్చు, స్త్రీ కావచ్చు. అటువంటి వాళ్ళు ఏంటంటే లోకులు వాళ్ళ నుంచి అడ్వాంటేజ్ తీసుకుంటారు, వాళ్ళ నుంచి వాళ్ళ తమ స్వలాభానికి వాడుకుంటారు. కాబట్టి ఎంతటి మరీ ఎక్కువ వామ స్వభావం అంటే మరీ మంచిదనం కూడా మంచిది కాదు అన్నట్టు ప్రభుపాదులు రాస్తున్నారు. కాబట్టి కొద్దిగా తెలివి వాడాలి. కాబట్టి విచక్షణను మాత్రం అంటే సాధు స్వభావాలుగా ఉండాలి, కానీ విచక్షణను మాత్రం ఎవరు విడిచిపెట్టదు. లేకపోతే
జగత్తు వారిని తమ స్వలాభానుకుని వాడుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ అట్లాగే చేశాడు. తర్వాత వాడిని వదిలిపెట్టడం వలన ఈ అశ్వత్థామ మళ్ళీ ఒక పెద్ద అపకారం తలపెట్టాడు. మనం తర్వాత విందాం. అందుకోసం మనం మంచి స్వభావం కలిగిన వాళ్ళమే ఉండాలి, వామ స్వభావమై ఉండాలి, కానీ కొద్దిగా విచక్షణ జ్ఞానం వాడాలి. అందుకోసమే మన రూపగోస్వామి వారు కూడా కృష్ణేస్య గీతం మనసాద్రియేత దీక్షాసి చేత్ ప్రణతభిశ్చ భజంతమీశం శుశ్రూషయా భజన విజ్ఞమరణ్యమన్య నిందాది శూన్య హృదయమీప్తి సంకలబ్ధ్య. ప్రభు ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి అందరితో సాంగత్యం వద్దు. నువ్వు మంచివాడివే ఉండొచ్చు, కానీ విచక్షణను వాడు. ఎవరైతే కృష్ణ అంటున్నాడో వాడు కృష్ణ నుంచి నోట మంచి కృష్ణ అనే పదం వస్తుంది, మంచిదే, కానీ వెళ్ళి సాంగత్యం చేయాల్సిన అవసరం లేదు. నీకు తిలకం పెట్టుకున్నాడు, కృష్ణ హరే కృష్ణ అన్నాడు, సాంగత్యం చేయకుండా దూరం నుంచే మనసు నమస్కారం పెట్టుకో. దూరం నుంచే హరే కృష్ణ, దూరమే, దగ్గర వెళ్ళకు. అంటే విచక్షణ వాడమని చెప్తున్నాడు. రూపగోస్వామి 500 సంవత్సరాల కిందట. దీక్షాతి చేత్ ప్రణతభిశ్చ భజంతమీశం. కానీ కొంతమంది ఇంకా ముందుకు వచ్చి దీక్ష తీసుకొని దాసి ఈ విధంగా అయ్యారు. అయినా కూడా వాళ్ళ సాంగత్యాన్ని ఎక్కువ తీసుకోకు. దీక్ష తీసుకున్నా చాలా మంచిది, అది వాళ్ళకే లాభం. దూరం నుంచే నమస్కారం పెట్టు, మనసులో పెట్టు. అని వాళ్ళు దీక్ష ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక గురువు ఉన్నారు, గురు పరంపరలు ఉన్నారు కాబట్టి దూరం నుంచి నమస్కారం పెట్టు. హరే కృష్ణాన్ని కావలించుకోకు. మరి కావలించుకోవాల్సిన ఎవరిని? వాళ్ళు ఎవరి ఆశ్రయాన్ని పొందాలి, ఎవరి సాంగత్యాన్ని పొందాలి? శుశ్రూషయ భజన విఘ్నం అనన్యమన్య నిందాది శూన్య హృదయమి. ఎవరికైతే హృదయం నింద ఆది ప్రకృతి గుణాలకి వాళ్ళు దూరంగా ఉంటారో, ఎవరైతే మనస వాచ కర్మణ భక్తిలో నెలకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే సాంగత్యం చేయాలి. అక్కడ విచక్షణ వాడాలి. అందరూ మంచి వాళ్ళే, మంచిది. అందరూ ఆత్మస్వరూపులే, కరెక్టే, అందరూ ఆత్మస్వరూపులే, కానీ అందరూ కూడా ప్రకృతికి లోబడి ఉన్నారు కాబట్టి దాన్ని ఉండాలి. ఇప్పుడు పాము కూడా ఉంది, పాములో కూడా ఆత్మ ఉంది కదా, దీన్ని నమస్కారం పెడతావా? పాము నమస్కారం పెడతావా? పాము మంచి దీవిస్తుంది, టక్కని కాటేస్తుంది. అయితే గోవులో కూడా ఆత్మ ఉంది కాబట్టి నువ్వు ఒక జంతు దేహంలో ఉన్న ఆత్మని పెట్టాలంటే గోవు దగ్గరికి వెళ్ళి దండం పెట్టు. పులి దగ్గరకు పోవడం ఎందుకు? పులిలో కూడా ఆత్మ ఉంది కదా. అటువంటి తెలివి తక్కువ పని చేయొద్దు. మృదు స్వభావం ఉంటుంది. దాంట్లో ఆత్మ ఉంది, దాంట్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు కదా, నేను వెళ్ళి పులికి నమస్కరిస్తా. పాములో కూడా పరమాత్ముడు ఉన్నాడు, దాంట్లో కూడా ఆత్మ ఉంది, నేను వెళ్ళి నమస్కరిస్తా, దాన్ని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటా. అది నీ ఇష్టం, అది వద్దని చెప్తున్నారు. కొద్ది విచక్షణ జ్ఞానాన్ని వాడాలి అని చెప్పి అంటున్నాను. అయితే ఆవిడ నమస్కారం పెట్టి ఏమాత్రం భరించలేక వెంటనే ఒక ఆదేశం కూడా ఇచ్చేసింది భర్తలకి. ఏమండి, మన గురువే ఇతడు అంటే ఇక్కడ బ్రాహ్మణుడు మన గురుపుత్రుడు కాబట్టి అతన్ని ఈ విధంగా బంధించకూడదు, అతన్ని విడిచిపెట్టండి, అతడి యొక్క బంధాలన్నీ కూడా విడుదల చేయండి, మొత్తం తీసేయండి ఫస్ట్ అని. అంటే ఏమాత్రం భరించలేకపోయినా. అంటే నిజానికి గురువైన వాడు గురువుకి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి. గురువుని భగవంతుడితో సమానంగా భావించాలి, పూజించాలి. కానీ గురువు ఎప్పుడైతే తన ఆచరణలో లోపం కనుక చూపిస్తే, తన ఆచార్య పదవికే దానికి ప్రతిష్టకే విఘాతం కలిగిస్తే ఆ గురువును త్యజించవచ్చు అని శాస్త్రం చెప్తోంది. ఆచార్యుడు అంటే ఏంటి అంటే ఇక్కడ ప్రభుపాలు రాస్తున్నారు, గురువు ఆచార్యుడని కూడా పిలువబడుతుండను. అనగా శాస్త్ర సారమును స్వయముగా అనుభూత మనసుకొని తన శిష్యులు ఆ విధానములను అనుసరించుటలో సహాయభూతుడకు వాడని అర్థం. అంటే తన శిష్యులు శాస్త్రాన్ని అర్థం చేసుకొని వాళ్ళు దాన్ని అనుగుణంగా నడుచుకునేదానికి సహాయపడేవాడే ఆచార్యుడు. ఇది చెప్తున్నాను. కానీ ఒక్కొక్కసారి తన పదానికి సరైన వాడు కాకపోతే అతన్ని కూడా వదిలిపెట్టచ్చు అని శాస్త్రం చెప్తోంది. అయితే ఇక్కడ ఏం చేసిందంటే, అక్కడ గురువు ఉన్నాడు, కరెక్టే, గురువు పుత్రుడే కాబట్టి గురువుకు ఆ స్థానం ఇవ్వాలి అని అనుకుంది.
అయితే ఇక్కడ ద్రౌపది పాటించిన మార్గం ఏమిటంటే ఆమె శాస్త్ర ప్రకారం పోకుండా, శాస్త్రాచారాన్ని పాటించకుండా లోకంలో ఉండేటువంటి ఆచారం ప్రకారం చేయాలని ప్రయత్నించింది. ఆచారం ఏమిటి? పెద్దవాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళని ఏమనద్దు, గురువు తప్పు చేసినా కూడా ఆయన్ని ఏమనద్దు అనే ఆచారాన్ని పట్టుకుంది తప్ప శాస్త్రాన్ని పట్టుకోలేదు. ఇక్కడ అంటే ఏంటి? సపోజు గురువు ఉన్నాడు, లేకపోతే ఒక పెద్ద బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడి పుత్రుడు ఆ బ్రాహ్మణుడికి ఏమాత్రం సరిపోడు, అంతటి చాలా నీచమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన నాకు నమస్కారం అండి అన్నా అనుకోండి, అది ఆచారం. శాస్త్ర ప్రకారం ఏమిటి? అటువంటి వ్యక్తిని మనం అనుమతించద్దు. కానీ ఆచార ప్రకారం అవునండి పెద్ద బ్రాహ్మణుడు గారి ఆయన పెద్ద పూజారి గారి కొడుకండి అంటే ఆయన కూడా నమస్కారం పెట్టాం, ఇది ఆచారం. అయితే ఇక్కడ ద్రౌపది ఆచారాన్నే పట్టుకుని తప్ప శాస్త్రాన్ని పట్టుకోలేదు. కానీ తన ఆచారానికి తన కారణం కూడా చెప్తోంది ద్రౌపది. ఏమిటంటే ఇప్పుడు మీరు వెళ్ళి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు, అది చేస్తారు, ఇవన్నీ చేస్తుండొచ్చు. కానీ మీకు ఆ బ్రహ్మాస్త్రాన్ని చెప్పింది ఎవరు? ఆ విద్యను నేర్పించింది ఎవరు? ఆ అస్త్ర ప్రయోగ విద్యను కానీ అస్త్ర ఉపసంహార విద్యను కానీ నేర్పించింది ఎవరు? ద్రోణాచార్యుడే కదా. ఆయన కొడుకే ఇప్పుడు ఉన్నాడు కదా. ఇటువంటి పరమ గోప్యమైనటువంటి అస్త్రశస్త్ర విద్యను నేర్పించినటువంటి గురువు యొక్క కొడుకే ఉన్నప్పుడు, కాబట్టి మనం ఆచారమే కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం మాత్రం ఈయనని మనం గౌరవించాలి. కాబట్టి ఈయనని విడిచిపెట్టండి అని స్పష్టంగా. అంటే ఇక్కడ ఆచారానికే ఇచ్చిన తప్ప శాస్త్రానికి ద్రౌపది ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఎప్పుడైతే ద్రౌపది ఆ విధంగా అందో, అంతేకాకుండా ఆవిడ ఇంకో మాట కూడా అంది. ఇప్పుడు గురువు గారు ఇప్పుడు లేరు, ఆయన ద్రోణాచార్య గురువు గారు ఇప్పుడు లేరు, ఆయన యుద్ధంలో మరణించారు. సాధారణంగా తండ్రే కొడుకు రూపంలో ఉంటాడు అని అంటుంటారు. కాబట్టి ఇప్పుడు మీ గురువు లేడు, కాబట్టి ఆ గురువు లేకపోయిన గురువును ఆ కొడుకు రూపంలో చూడండి. అంతేకాకుండా ఇప్పుడు ద్రోణాచార్యుడితో పాటు ఆయన భార్య కృపి ఆమె సహగమనం చేయలేదు. అయితే ఎప్పుడైతే కనుక మనం ఈ అశ్వత్థామని చంపితే ఆమె కూడా పుత్ర వియోగం కలుగుతుంది, ఆమె కూడా దుఃఖిస్తుంది. నాకెట్లాగో 5 కొడుకులు పోయారు, నేను దుఃఖిస్తున్నా, మరి ఆవిడ్ని కూడా ఎందుకు చేయడం? ఈ విధంగా లోకాచారాన్ని తన మనస్సుకు అంటే ఇంకోళ్ళ మనస్సు కష్టపడద్దు అనేటువంటి వామస్వభావ కాబట్టి ఆ విధంగా పలుకుతూ వచ్చింది. కాబట్టి నా కలిగిన దుఃఖమే ఆమెకు కూడా కలగద్దు, అది నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా బ్రాహ్మణులకు దుఃఖం కలిగితే ఆ దుఃఖాన్ని కలిగించిన వారి వంశం మొత్తం నశించిపోతుంది. మనం ఇప్పుడే చక్కటి రాజ్యము అంటే ఇప్పుడే మనం విజయం సాధించాము, మనం ఇంకా రాజ్యపాలన చేయబోతున్నాము. కానీ ఈ సమయంలో బ్రాహ్మణులకు ముఖ్యంగా ఒక అతివకు కానీ ఒక బ్రాహ్మణికి దుఃఖం కలిగితే అది మనకు తీవ్రమైన చెరుపు చేస్తుంది. కాబట్టి ఇతన్ని విడిచిపెట్టండి. చూసారు అంటే ఏంటి? ఎంతటి తనకు అపకారం చేసిన వ్యక్తి కూడా ఉపకారం చేయడానికి ప్రాణాన్ని ఇవ్వడానికి ద్రౌపది ప్రయత్నించింది. కాబట్టి చిరస్థాయిగా భాగవతంలో ఉండిపోయింది, మహాభారతంలో ఉండిపోయింది. మహాభారతంలో ఉంటుంది. అయితే భగవద్గీత మహాభారతంలో మాత్రం ఒక పరమ వైష్ణవిగా ఆమె పేరు పొందింది. ఎప్పుడైతే ద్రౌపది ఈ విధంగా అందో సూత గోస్వామి చెప్తున్నాం, ధర్మ్యం న్యాయం సకరుణం నిర్విలేకం సమం మహత్ రాజా ధర్మసుతో రాజ్ఞా ప్రత్యనంద్యన్వచో ద్విజా. అయితే ఈ ద్రౌపది పలికిన మాటల్లో 6 రకాలైనటువంటి అద్భుతమైన గుణాలు ఉన్నాయట. ఒకటేమో ధర్మంతో కూడి ఉంది. ద్రౌపది పలికిన ప్రతి మాట కూడా ధర్మంతో నిండి ఉంది, న్యాయంతో నిండి ఉంది, తర్వాత కరుణతో నిండి ఉంది, నిర్విలీకం, దాంట్లో ఎటువంటి కపటం లేదు, అంటే లోపల ఒకటి పైకొకటి కపటం లేదు, తర్వాత సమం, అందరూ నాకు సమానమే, మహామహిమాన్వితం. ఇటువంటి 6 లక్షణాలు ద్రౌపదిలో పలికిన మాటల్లో 6 అద్భుతమైన లక్షణాలు కనిపిస్తున్నాయట. ఒకటేమో ధర్మము,
ఇంకోటి న్యాయము, తర్వాత కరుణాపూర్ణము, తర్వాత కపట రాహిత్యం. కపటం లేదు లోపల. లోపల మాత్రం చంపితే బాగుండు లోపల, కానీ పై మాత్రం వదిలిపెట్టి అట్లా లేదు, నిజంగానే అనిపించింది వాడికి. నిర్విలీకం, కపటం. భక్తులకు మొట్టమొదటి కావాల్సింది అసూయ రాహిత్యం. కపటం, వాళ్ళు ఎప్పుడు కూడా భక్తులైన వాళ్ళు, కృష్ణ భక్తిలో ఉన్నవాళ్ళు, కృష్ణ చైతన్యం ఉన్నవాళ్ళు కపటాన్ని ఎప్పుడూ దగ్గరికి రానివ్వద్దు. నిర్మత్సరాణం సతాం, భాగవతం అర్థం కావాలంటే వాళ్ళు కపట రహితులై ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉంటే భాగవతం ఎప్పటికీ అర్థం కాదు. ఇది అర్థం చేసుకోండి. ఎందుకంటే లోపల ఒకటి బయట ఒకటి చోట కృష్ణుడు ఉండడు. నిర్మత్సరాణం సతాం. ఇక్కడ కూడా ద్రౌపది పలికిన మాట నిర్విలీకం, కపట రాహిత్యమైనటువంటి సమం, అంటే సమత్వంతో కూడినవి, తర్వాత శ్లాఘనీయమైనవి, మహత్. అటువంటి అద్భుతమైన కార్య అయ్యేటప్పటికీ ధర్మరాజుకైతే, ధర్మరాజు అంటే సాక్షాత్తుగా ధర్మస్వరూపుడే కాబట్టి బాగా నచ్చింది. వెరీ గుడ్, చాలా ద్రౌపది నువ్వు పలికిన మాట చాలా బాగుంది. ఇంత అద్భుతమైనటువంటి లక్షణాలు, 6 లక్షణాలు ఉన్నాయి కాబట్టి కరెక్టే. ఇప్పుడు ద్రౌపది మంచి మాట చెప్పింది, నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా అని ధర్మరాజు ఇమీడియట్గా ముందుకు దుంకాడు. ధర్మరాజు ఈ విధంగా ముందు దుఃఖంగానే మిగతా వాళ్ళు కూడా అంత దుంకాడు. నకుల సహదేవశ్చ సుయుధానో ధనుంజయ భగవాన్ దేవకీ పుత్రో ఏ చాన్యేయాశ్చ యోషితః. ఈ అందరూ కూడా అందరు దుంకారు. నకులుడు, సహదేవుడు, తర్వాత సాత్యకి, అర్జునుడు కూడా. అర్జునుడు ఇప్పుడు ఆయన మనశ్శాంతి వచ్చింది. ఇప్పుడు ద్రౌపది కూడా ఒప్పుకుంటోంది. ఇప్పుడు ఏంటి, ఇందాకేమో ద్రౌపది ఏడుస్తోంది బాగా, అందుకోసం ఆమెను ఓదార్చడం కోసం నేను చంపుతా అన్నా, కానీ తీరా దగ్గరికి వచ్చి నేను చంపలేకపోతున్నా కాబట్టి ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది. నకులుడు, సహదేవుడు, తర్వాత సాత్యకి, తర్వాత అర్జునుడు, వీళ్ళంతా చూడండి భగవాన్ దేవకి పుత్రో. కృష్ణుడు కూడా ఆనందంగా, ఓకే కృష్ణుడు కూడా ఓకే నో ప్రాబ్లం, వెరీ గుడ్ నువ్వు మంచి పని చేస్తున్నావు. చాన్యేయాశ్చ యోషితః. ఏవైతే, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న స్త్రీలు కూడా అందరు కూడా ద్రౌపది చాలా కరెక్ట్ చెప్పింది. కాబట్టి ద్రౌపది వాదాన్ని మనం పాటిద్దాం అని అందరూ కూడా ఏకీభవించారు. కానీ భీముడు మాత్రం నో, ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదు. కానీ భీముడు మాత్రం వారితో ఏకీభవించక నిద్రలో పడుకున్న వంటి పిల్లని కసాయి వాడే క్రోధంతో చంపి తనకు కూడా లాభం చేసుకోకుండా తన యొక్క ప్రభువు కూడా ఆనందం కలిగించినటువంటి ఈ కసాయి వాడిని చంపడమే, ఈ నేరస్తుని చంపడమే ఉచితం, చంపాల్సిందే అని భీముడు మాత్రం పళ్ళు పటపట ఒగుస్తూ ఇట్లా దాదాపు దుంకబోయాడు. తనే చంపుదా అనుకున్నాడు. ఎందుకంటే ఎవరు కూడా చంపేటట్లేరు, ఎవరు చంపేయడం లేపి ఇట్లా దుమ్మకపోయాడు అనమాట. దుమ్మకపోయేటప్పటికీ ద్రౌపది ఆపపోయేటప్పుడు కృష్ణుడు అప్పుడు ఏం చేశాడంటే చతుర్భుజ రూపాన్ని ధారించాడు. శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ సూతగోస్తామని చెప్తున్నారు. చెప్పేవాడినా అంటే నిశమ్య భీమగైతం ద్రౌపద్యాశ్చ చతుర్భుజ ఆలోక్య వదనం సఖ్యుర్ ఇదమాహ అసన్నివహ. అప్పుడు కృష్ణుడు నా చతుర్భుజధారి అయి, అంటే ఇప్పుడు ఇద్దరిని ఆపాలి. ఒకడేమో భీముడు ఇట్లా దుముకుతున్నాడు అశ్వత్థామని చంపుదామని, భీముడిని ఆపాలి. ఇటువైపు ఏమో ద్రౌపది కూడా భీముడిని ఆపాలని ప్రయత్నిస్తుంది, ఆమె కూడా ఆపాలి. ఇది కాబట్టి ఈ విధంగా తన 4 రూపాలని, తన 4 చతుర్భుజ రూపాన్ని ఇక్కడ ధరించాడు అని చెప్పి ఇక్కడ శ్రీధర స్వామి చెప్పినట్టుగా శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో చెప్పారు. కాబట్టి అప్పుడు అనగానే ఇద్దరిని మొత్తానికి ఆపాడు. ఆపి కృష్ణుడు ఇక్కడ ఒక మాట అన్నాడు. ఎవరితోటి? అర్జునుడితోటి ఒక పరీక్ష పెట్టాడు అన్నమాట. అర్జున, ఇప్పుడు ఒక ధర్మ సందేహం ఉంది, ఇప్పుడు ధర్మ పరీక్ష నీకు. ఇప్పుడు ధర్మ పరీక్ష ఏంటంటే బ్రాహ్మణ బంధువైన వాడు, అంటే వాడు బ్రాహ్మణుడు కాకపోవచ్చు, బ్రాహ్మణ బంధువే కావచ్చు, అతన్ని చంపడం కరెక్ట్ కాదు. కానీ అతడు పాపి కనుకైతే, ఘోరమైన పాపం చేస్తే వాడిని కూడా చంపచ్చు అని శాస్త్రం చెప్తుంది. అయితే ఇక్కడ అశ్వత్థామ బ్రాహ్మణ బంధువు, వాడిని చంపద్దు. కానీ ఘోరమైన పాపం చేశాడు కాబట్టి వీడిని శాస్త్ర ప్రకారం అయితే వీడిని చంపాలి. కాబట్టి నువ్వు శాస్త్ర ప్రకారం నువ్వు శాస్త్ర మార్గాన్ని నువ్వు అనుసరించాలి. ఇదొకటి. తర్వాత రెండవది, నువ్వు నీ భార్యకు ఒక మాట ఇచ్చావు.
ఏ మాట ఇచ్చావు? వీడిని నరికి వచ్చి వీడి తల నరికి ఇస్తా అని చెప్పావు. అది కూడా చేయాలి. తర్వాత భీముడు కూడా అన్నాడు, భీముడు చంపాలి అన్నాడు. భీముడికి కూడా సంతృప్తి కలగాలి, నాకు కూడా సంతృప్తి కలగాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా సంతృప్తి అయ్యేటట్టు శాస్త్రాన్ని అనుసరంగా ఉండేటట్టు చెయ్యి, అప్పుడు నేను మెచ్చుకుంటా అన్నాడు. అంటే ఏంటి? నువ్వు శాస్త్ర ప్రకారం వీడిని చంపాలి, అదేవిధంగా నువ్వు ఒక మంచి మాట, నువ్వు ఒక వాగ్దానం చేస్తావు నీ భార్యకి, అది కూడా చేయాలి. మరి భీముడు అంటున్నాడు చంపాలి అంటున్నాడు, మరి మిగతా వాళ్ళందరూ చంపద్దు అంటున్నారు. నేను కూడా వాళ్ళతోటి వత్తాసు పలికా, కాబట్టి అది కూడా చేయొద్దు. కాబట్టి భీముడికి ఆనందం కలగాలి, అంటే సంతృప్తి కలగాలి, నాకు సంతృప్తి కలగాలి, నీ భార్య కూడా సంతృప్తి కలగాలి, అదేవిధంగా శాస్త్రానికి అనుకూలంగా ఉండాలి. ఏం చేస్తావు చేయి అనగానే అప్పుడు ఏం చేస్తాడంటే మణిం జహార మూర్ధన్యం ద్విజస్య సహ మూర్ధజం. అప్పుడు ఏం చేశాడంటే పశువులాగా బంధించబడినటువంటి అశ్వత్థామ యొక్క శిరోజాలను ఖండించాడు. అంటే మొత్తం తలను కత్తి తీసుకుని, ఒక చురకత్తి తీసుకుని ఆ జుట్టును మొత్తం కట్ చేసేసాడు, శిరోముండనం చేశాడు. ఆ శిరోముండనం చేస్తే ఆ శిరంలోనే అదొక మణి ఉందన్నమాట. మణిం జహార మూర్ధన్యం, అతని శిరలో ఒక శక్తినిచ్చేటువంటి ఒక మణి ఉంటుంది. ఆ శక్తినిచ్చే మణి తలలో ఉంది. ఆ జుట్టును మొత్తం దాన్ని తల గొరికేటప్పటికీ ఆ మణి కూడా బయటకు వచ్చింది. ఆ మణి ఎప్పుడు పోయిందో, మణి పోగానే అతని శక్తి మొత్తం, అప్పటికే శక్తి పోయింది. అది అత్యంత ఘోరమైనటువంటి పాప కార్యం చేయడంతో అది కాంతిహీనుడైపోయాడు అశ్వత్థామ. దాంతోపాటు తనకు మొదటి నుంచే తనకు వరంగా లభించినటువంటి ఆ మణి కూడా తొలగిపోవడంతో, తీసివేయబడంతో మొత్తం కాంతిహీనుడిగా అయిపోయాడు. మణిం జహార మూర్ధన్యం, దాంతో మొత్తం ఆ శక్తిని మొత్తం కోల్పోయాడు. తర్వాత తల గొరగడం అనేది తల తీయడంతో సమానం. బ్రాహ్మణుడికి కానీ తర్వాత ఎవరికైనా కూడా తల గొరగడం అనేది తల తీయడంతో సమానం. ఆ విధంగా ఆ తల నరికినట్టు అయిపోయింది, తల నరకనట్టు కూడా అయింది, తర్వాత శిక్షించినట్టు అయింది, అతడి యొక్క తేజాన్ని తగ్గించినట్టు అయింది. ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహంతో, శ్రీకృష్ణుని ఇచ్చినటువంటి బుద్ధితోటి అందరికీ అనుకూలంగా ఏర్పాటు చేస్తాడు. అప్పుడేమైందంటే తేజసామణినాహీనం శిబిరాత్ నిరయాపతత్. ఆ విధంగా మణి లాక్కుని శక్తిని, అతని తేజాన్ని హరించి తాళ్ళు మొత్తం తీసేసి ఒక పశువుని తరిమేసినట్టు శిబిరిని తరిమేశారు అని చెప్పి సూత గోస్వామి చెప్పారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత, ఎందుకంటే యుద్ధం అయిపోతున్నాయి, ఇదైంది, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే బంధువులందరూ మరణించారు, వారందరికీ తిరోధకాలు ఇవ్వాలి, వారికి అంత్యక్రియలు చేయాలి, ఈ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈ కార్యక్రమాల లోపలే ఈ ఒక పెద్ద విపత్తు వచ్చింది కాబట్టి ఇప్పుడు చేయాల్సిన దాంతోపాటు ఇప్పుడు ద్రౌపది 5 పిల్లలకు కూడా, 5 సంతానం, వారికి కూడా అకాల మరణం వచ్చింది. వాళ్ళకు కూడా అంత్యక్రియలు చేయాలి, బంధువులకు అంత్యక్రియలు చేయాలి అని నిర్ణయించుకొని పాండవులందరూ ద్రౌపదిని, స్త్రీలను ముందు పెట్టుకుని వాళ్ళు గంగానదికి వెళ్ళడం జరిగింది. గంగానదికి వెళ్ళి దీని ద్వారా మనం 7వ అధ్యాయాన్ని పూర్తి చేసి 8వ అధ్యాయంలో ప్రవేశించాము. అయితే పాండవులందరూ కూడా శ్రీకృష్ణుడిని, ద్రౌపదిని, తర్వాత సుభద్రని, వీళ్ళందరినీ కూడా, తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి అందరిని తీసుకుని వెళ్ళారు అక్కడికి. గంగానదికి వెళ్ళి తర్పణాలు విడిచి వాళ్ళు కూడా స్నానం చేసి అందరు కూర్చున్నారు. అక్కడ స్నానాలు అయిపోయినాయి. అక్కడ కుంతి, తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి అందరూ కూర్చున్నారు. ద్రౌపది, సుభద్ర వీళ్ళందరూ కూర్చున్నారు. ఇక్కడ కృష్ణుడు కూడా అక్కడ వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ మేనరుల్లాగా కుంతితోటి పరిచయం ఉంది, మేనబావలాగా పాండవులతో ఉంది, తర్వాత అన్నయ్యలాగా సుభద్రతోటి పరిచయం, ఈ విధంగా బంధుత్వం కూడా ఉంది, తర్వాత భక్తితో సంబంధం కూడా ఉంది. కాబట్టి కృష్ణుడు అందరితో పాటు వెళ్ళి ఆ కార్యక్రమాలని చేసిన తర్వాత అందరూ కూర్చున్న తర్వాత జ్ఞానబోధ చేసేది ఎవరు?
ఆ సమయంలో మనిషికి కావాల్సింది స్వాంతన ఊరట కాదు, జ్ఞానోపదేశం కావాలి. జ్ఞానోపదేశం చేయగలిగింది ఎవరు? సాక్షాత్తుగా భగవంతుడే. మనం అన్నట్టు ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యశ్చక్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ. జ్ఞానం చెప్పాలంటే సాక్షాత్తుగా భగవంతుడే. అప్పుడు అందుకోసం అందరూ స్నానాలు చేసి కూర్చున్న తర్వాత కృష్ణుడు అందరికీ భూతేషు కాలస్య గతిం దర్శయన్న ప్రతిక్రియా. అప్పుడు అందరికీ శ్రీకృష్ణుడితో పాటు కుల గురువులు అందరికీ జ్ఞానోపదేశం చేసే ప్రయత్నం చేశారు. కృష్ణుడు స్వయంగా చెప్పాడు, భూతేషు కాలస్య గతిం. ఏ విధంగా భగవంతుడు కాలరూపంలో ప్రతిక్రియ చేయలేనటువంటి కష్టాన్ని కలిగిస్తాడు, ప్రతిక్రియ చేయలేనటువంటి స్థితిని కలిగిస్తాడో ఈ విషయాన్ని అప్పుడు అందరికీ చెప్పారన్నమాట. అంటే ప్రతిక్రియ అంటే మనం సపోజ్ ఒక పాము వస్తుంది, మనం దాని ప్రతిక్రియ పరిగెత్తిపోయే ప్రయత్నం చేస్తుంటాం, అది ప్రతిక్రియ. లేదు కట్టి దాన్ని కొట్టాలని ప్రయత్నం, అంటే ప్రతిక్రియ. కానీ భగవంతుడు ఎప్పుడైతే కాలరూపంలో వస్తాడో, కాలరూపంలో వచ్చినప్పుడు దాన్ని ప్రతిక్రియ చేయలేదు, దాన్ని శిరస్సు వంచి స్వీకరించడం తప్ప. ప్రస్తుతం మన అందరి ప్రపంచంలో అందరి ముందు ప్రకృతి రూపంలో భగవంతుడు కరోనా మహమ్మారి రూపంలో, అంటే ప్రతిక్రియ చేయలేనటువంటి రూపంలో ముందుకొచ్చాడు. అందరు శిరస్సు వంచి, కృష్ణ నీదే భారం, ప్రతిక్రియ చేయను. అదే భూతేషు కాలస్య గతిం దర్శయన్న ప్రతిక్రియ నా ప్రతిక్రియ. భగవంతుడు అట్లా చేస్తాడనమాట. ప్రతిక్రియ ఇప్పుడు భూభారం తొలగిపోవాలి కదా, 18 అక్షోహిణ శ్రేణిని 18 రోజుల్లో నాశనం చేసి పడేస్తాడు. ప్రతిక్రియ లేదు అంటే ఎవరు దాని ప్రతిక్రియ చేయలేరు. ప్రస్తుతం అందరికీ అనుభవంలోకి వస్తున్నటువంటి ఇది. అంటే ఈ ప్రతిక్రియారహితమైనటువంటి ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఏకైక మార్గం, ఎవరైతే ఈ పరిస్థితిని, ఈ కాలాన్ని నిర్దేశించాడో అటువంటి మహనీయుడు దేవదేవుడి దగ్గర వెళ్ళడమే. వెళ్ళి కృష్ణ నువ్వే అన్నావు కదా, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్విత్ పరివర్తనే. కృష్ణ కాలరూపంలో నేను అందరినీ నశింపజేస్తున్నావు, దయచేసి చేసిన దాంతో సంతృప్తి చెంది ఇక ప్రపంచాన్ని అనుగ్రహించి కృష్ణ అని ప్రార్థించాలి, భక్తులు ప్రార్థించాలి. ప్రార్థిస్తే అప్పుడు కాలరూపంలో ఉన్నటువంటి భగవంతుడు శాంతించి అందరికీ సమస్త లోకానికి మార్గం చేసే అవకాశం వస్తుంది. తర్వాత అందరు వెనక్కి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత 3 అశ్వమేధ యజ్ఞాలు చేయించాడు అనమాట. యాజయిత్వాశ్వమేధైస్తం త్రిభిరుత్తమ కల్పకై తజ్యశా పావనం దిక్షో రివాతనోద్. 3 యజ్ఞాలు చేయించాడు, అశ్వమేధ యజ్ఞాలను శ్రీకృష్ణుడు. అయితే మూడు యజ్ఞాలు ఎప్పుడైతే శ్రీకృష్ణుడి ద్వారా ధర్మరాజు చేసినప్పుడు ఇంద్ర పదవి పొందాలంటే ఎవరైనా కూడా, ఏ వ్యక్తి అయినా, ఏ జీవుడైనా 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి. 100 అశ్వమేధ యజ్ఞాలు ఎవరైతే చేయగలుగుతారో నిరాటంకంగా, ఆ వ్యక్తే ఇంద్ర పదవికి అర్హుడవుతాడు. అయితే ఇక్కడ ధర్మరాజు భగవంతుడి ఆధ్వర్యంలో, భగవంతుని నిర్దేశంలో, భగవంతుని శరణాగతిలో 3 యజ్ఞాలు చేశాడు. కానీ వాటి యొక్క యశస్సు ఏ విధంగా ఉందంటే ఇంద్రుడి యొక్క 100 అశ్వమేధ యజ్ఞాలకు సమానంగా ఉందిట. అంటే ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 100 చేస్తే ఎంత యశస్సు వచ్చిందో, ఈ ధర్మరాజు 3 యజ్ఞాలతోటి అంతటి యశస్సు మొత్తం సర్వత్రా వ్యాపించింది అని చెప్పి సూత గోస్వామి చెప్తున్నాడు. అంతటి అద్భుతంగా చేయడం జరిగింది. ఆ విధంగా మొత్తం సానుకూలపరిచేశాడు కృష్ణుడు. సానుకూలపరిచి పాప పరిహారంగా 3 అశ్వమేధ యజ్ఞాలు చేయించాడు. అశ్వమేధ యజ్ఞాలను చేయించడమే కాకుండా ఆ అశ్వమేధ యజ్ఞాల ద్వారా ధర్మరాజు యొక్క యశస్సును సర్వత్రా వ్యాపింపజేశాడు. చూడండి, ఇప్పుడు ధర్మపరంగా పాలన చేయబోతున్నటువంటి ధర్మరాజు యొక్క శక్తిని చూడండి అని లోకానికి చాటి ఆ యశస్సును అట్లా వ్యాపింపజేశాడు. చేసి తర్వాత తన వచ్చిన కార్యక్రమం అంతా అయిపోయింది కాబట్టి మళ్ళీ ద్వారకకు వెళ్ళిపోవడానికి సిద్ధుడయ్యాడు.
ద్వారకకు వెళ్ళడానికి సిద్ధుడైనప్పుడు అక్కడ వ్యాసుల వారు ఉన్నారు, తర్వాత విప్రులు ఉన్నారు, విప్రులు అందరూ ఉన్నారు. అందరూ కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించారు. శ్రీకృష్ణుడు వాళ్ళందరూ నమస్కారాలు స్వీకరించారు, పూజలు స్వీకరించి అందరికీ ప్రతివందనం చేశాడు. అందరి ఓకే బాగుంది అనకుండా వాళ్ళు ఎట్లయితే వాడు ఏ విధంగా అయితే వందనం చేస్తారో ప్రతివందనం కూడా కృష్ణుడు చేశాడు. ప్రతివందనం చేసి నేను అందరి నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను, వీడ్కోలు అని చెప్పి రథాన్ని ఎక్కాడు. రథాన్ని ఎక్కిన సమయంలో సూతగోస్వామి చెప్తున్నాడు, గంతం కృతిమతిర్ బ్రహ్మన్ ద్వారకాం రథమాస్థిత. ద్వారక వెళ్ళడానికి శ్రీకృష్ణుడు రథంలో, ఎందుకంటే అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, అంతా సానుకూలం అయిపోయింది, అంతా బాగుంది, ఇంకేది ఇంటికి వెళ్ళిపోతాను, అక్కడ చాలా కాలం అయిపోయింది, అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పి గంతం కృతమతిర్ బ్రహ్మన్ ద్వారకాం రథమాస్థిత ఉపలేభే అభిధావంతీం ఉత్తరాం భయ విహ్వలాం. ఆ విధంగా కృష్ణుడు రథంలో కూర్చున్న సమయంలో ఉపలేభే అభిధావంతి. ఉపలేభే అంటే కూర్చుని సడన్గా చూశాడు. చూడగానే ఒక వ్యక్తి పరిగెత్తుకున్నట్టు అనిపించింది. పరిగెత్తుకొస్తుంది. ఎవరు? ఉత్తరాం భయ విహ్వలయ్యే ఉత్తర పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు కనిపించింది కృష్ణుడికి. ఎందుకు పరిగెత్తుకొస్తోంది? ఎవరికి కనిపిస్తలే, అందరూ చూస్తున్నారు, అందరూ కృష్ణుడు చూస్తున్నారు. చూస్తారా? జీవులందరేమో కృష్ణుడు చూస్తారు, కృష్ణుడేమో తన వాళ్ళని చూస్తాడు. ప్రతి ఒక్కరు కృష్ణుడే చూస్తున్నారు, అందరూ చూస్తారు. అయ్యో కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు చూస్తున్నాడు. కానీ కృష్ణుడి దృష్టి మాత్రం ఒకళ్ళ మీద పడింది. ఎవరి మీద పడింది? ఉత్తరాం భయ విహ్వలయ్యే పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఉత్తరం చూశాడు కృష్ణుడు అని చెప్పి సూత గోస్వామి చెప్తున్నాడు. ఎందుకు ఆ ఉత్తరం పరిగెత్తుకుంటూ వస్తోంది, ఎందుకు కృష్ణుడు ఆమె మీద దృష్టి పడింది అనే విషయం మనం వచ్చే ఆదివారం నాడు విందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమద్ భాగవతాంకంతరాజ్కి జై. సంపూర్ణ భాగవతానికి జై. చూసారు అంతటి అద్భుతం. అందరి దృష్టి నా మీదే, కానీ అంటే కృష్ణుడు అనుకుంటున్నాడు అందరి దృష్టి నా మీదే, కానీ నా దృష్టి మాత్రం నా భక్తుడి మీదే. ఎవరైతే ఆపన్నులై ఉంటారో వారి మీద నా దృష్టి. చూడండి ఎంత అద్భుతం, ఇంత అద్భుతం. అంటే ఏంటి? నేను వెళ్ళి కృష్ణుడికి చెప్పాలి అని పరిగెత్తుకుంటూ వస్తోంది ఆవిడ, పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ ఉత్తర. అయితే కృష్ణుడి యొక్క దృష్టి ఆమె మీద పడేది, ఎవ్వరి దృష్టి పడలేదు, కానీ కృష్ణుడి దృష్టి పడేది. కాబట్టి ఎప్పుడైతే మనం శరణాగతులం అవుతామో కృష్ణుడి దృష్టి మనం తప్పకుండా పడుతుంది. ఈ రహస్యం, ఈ సత్యం, ఈ తత్వం మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మన జన్మ ధన్యమవుతుంది, పరమానందమయమవుతుంది. భాగవతం ద్వారా మనం అద్భుతమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించడమే కాకుండా కృష్ణ ప్రేమను పొందిన వాళ్ళు అవుతాం. శుభమస్తు, విజయోస్తు. అందరికీ కనుక రేపు సమయం ఉంటే 7 గంటలకు కలుద్దాం. అక్కడ బలరాముడి యొక్క అద్భుతమైనటువంటి లీలలు వినొచ్చు. మీ అందరికీ నేను ఈ లింక్ని ఫేస్బుక్లో పెడతాను, మీరు చూడొచ్చు. శుభం, విజయోస్తు. హరే కృష్ణ.